అస్మద్గురుభ్యో నమః. భగవద్విషయం 7 వ్యాఖ్యానము 3వ పదిలో 6వ తిరువాయిమొഴി గృహ అర్చ వైభవాన్ని విలక్షణతని తెలియజేసేటువంటి సెయ్యతామరై అనే తిరువాయిమొഴിలో 3వ పాసురం. ఏం చెప్తున్నారు ఇక్కడ? కీచొన్న రామావతారం పరత్వం ఎన్నుంబడి 201వ పేజీ. ఎన్నుంబడియాన కృష్ణావతారత్తిలే ఆశ్రయంగోల్ ఎంగిరార్. కిందటి పాసుల్లో ఏం చెప్పారు? రామావతార వైభవాన్ని, ఆయన పరమపదంలో ఉండేటువంటి వాడు పాలకడలకి ఏం చేశాడర్రా, అవతారాలకు మూల కందమని చెప్పబడే పాలకడల నుంచి ఇదిగో రాముడిగా వచ్చి అవతరించాడు, చక్రవర్తి తిరుమగనారుగా వచ్చి వచ్చాడు. ఆ లంకా పట్టణాన్ని తన అగ్ని వంటి బాణాలతోటి దగ్ధం చేసినటువంటి రాముణ్ణి ఆశ్రయించండి అని ఉపదేశం చేశారు ఆళ్వార్లు. ఈ పాసురంలో కింద చెప్పబడినటువంటి రామావతారమే పరత్వము అనేటట్లుగా ఉంటుందట. కృష్ణావతార వైభవం ముందు, కృష్ణావతారంలో ఉన్నటువంటి సౌలభ్యం ముందు రామావతారం ఏమిటండి, అంత గొప్ప రాముణ్ణి వెళ్ళి ఎవరు ఆశ్రయిస్తారు అనేటట్లుగా కదా ఉంటుంది అంటూ ఇదిగో కింద అరుంబదంలో ఇస్తున్నారు. ఎలానట? పరత్వం ఎన్నుంబడి ఆన కృష్ణావతార రామావతారం పరత్వం ఎన్నుంబడి ఆన కృష్ణావతారత్తిలే అంటే పరత్వం ఎన్నుంబడి అత్యంత సులభమాన కృష్ణావతారత్తిలే రామావతారమే పరత్వము అని చెప్పబడేటట్లుగా ఉన్నటువంటిది కృష్ణావతారం. ఏమిటి? మిక్కిలి సులభమైనటువంటి కృష్ణావతారంలో కృష్ణావతారమునందు అని చెబుతూ ఏమిటట? రామావతారத்திலே ஆசைக்க சொல்லானின்னேர் அந்த அவதாரம் கட்டும் காவலுமாய் வசிஷ்டாதிகளுக்கு ஓலக்கம் கொடுக்க மேன்மை தோத்தி సింహాసనస్థరాయిరుక్కిర విరుప్పిలే నాంగల్ ఆశ్రయిక్కుబడి ఎంగనే ఎన్నిల్ అడుగుతున్నారు మళ్ళాంటి వాళ్ళంతా కూడా. ఏమంటే మీరు వెళ్ళి రాముడిని ఆశ్రయించండి అంటున్నారు. ఆ రాముడు ఎలా ఉంటాడు? ఏదో కట్టుబాట్లు. ఆయన మహారాజు కదా, దశరథ చక్రవర్తి కుమారుడు కదా, మరి మనలాగా ఎక్కడ పడితే అక్కడ ఉంటాడా ఏమిటి? ఆయనకు ఒక భవనంలో అంతఃపురాలు, ఆ అంతఃపురం లోపల చుట్టూ కాపలా వాళ్ళు, ఇలా కదా ఉంటుంది. అలా అంత అవతారం కట్టుం కావలమై మంచి కట్టుదిట్టమైన ఏర్పాట్లు, వశిష్ఠాదుల్లాంటి వాళ్ళతోటి సభ చేరి ఉండటం. ఆయన అలా ఉంటే వశిష్ఠాదుల్లాంటి గొప్ప వాళ్ళతోటి వేయించేసి ఉండగా ఎలా? అది కూడా మేన్మయతో సింహాసనస్థరా ఇరుక్కిర విరుప్పిలే. చూసారా, చక్రవర్తి తిరుమగనారంటే ఎంత గొప్పవాడు. ఆ సభలో వశిష్ఠాదుల్లాంటి మా పెద్దలంతా వేయించేసి ఉంటే ఈయన ఆ సింహాసనం మీద వేయించేసి ఉన్నాడే. అలాగా గొప్ప పరత్వం కనబడేటట్లుగా అలా వశిష్ఠాది మహర్షుల యొక్క ఓలక్కంలో వేయించేసి ఉండేటువంటి రాముణ్ణి ఎలా వెళ్ళి ఆశ్రయిద్దామంటే ఎన్నెన్ని కట్టుబాట్లు. రాజభవనంలోకి అందరికీ ప్రవేశం ఉన్నది కదా, అలాగా కొన్ని కట్టుబాట్లు. ఎక్కడో అంతఃపురం, ఆ లోపల ఏదో సభామండపాలు, ఆ సభామండపంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎవరో అగ్నులైనటువంటి వాళ్ళు కాదు, విఘ్నులైనటువంటి పెద్దలైనటువంటి వశిష్ఠాది మహర్షులు. అలాంటి వాళ్ళందరితోటి సభ చేసి సింహాసనం మీద వేయించేసి ఉన్నటువంటి ఆ స్థితిలో నాంగల్ ఆశ్రయిక్కుబడి అంగనే, ఏ ఆళ్వారే మీరు చెప్పారు కదా వెళ్ళి రాముడిని ఆశ్రయించండి అని. రాముడి యొక్క స్థితి ఇది. మేమెలా వెళ్ళి ఆశ్రయించగలమయ్యా ఆయన్ని అంటే అప్పుడు చెబుతున్నారు. కింద చెప్పబడినటువంటి రామావతారం పరత్వము అనేటట్లుగా ఉన్నదర్రా. పరత్వము అనేటట్లుగా ఉన్నటువంటి రామావతారం విడిచిపెట్టేయండి. కృష్ణావతారత్తిలే ఆశ్రయంగో. ఆయన మన కోసమే ఆశ్రిత సులభుడుగా వచ్చాడు, మిక్కిలి సులభుడుగా వచ్చాడు, కన్నపిరానుగా. ఆయన్ని ఆశ్రయించండి. ఈయన పరత్వము అనిపించేటట్లుగా ఉన్నది కదా, పరత్వం కలిగినటువంటి వాడు అని తెలిసేటట్లుగా ఉన్నాడు కనుక రామయ్య ఇదిగో అత్యంత సులభుడుగా మన కోసమే వచ్చి అవతరించాడు ఆవరేపల్లెలో. అలాంటి కన్నపిరాన్ని ఆశ్రయించండి అంటున్నారు ఈ 3వ పాసురం. పరవివానవరేట్ల నిండా పరమనై పరంజ్యోతియై పురవై కోత్త కొజగనై మణివண்ணనై కొడకూత్తనై
அரவமேறி அலை கடலும் அருந்துயல் கொண்ட அண்ணலை இரவுனன் பகலும் விடாது என்னும் ஏத்தும் தன்மனம் வைமினோ பரவி வானவரேத்த நின்ற பரமனை పరవి వానవరవేత్త నింద పరమనై అంటే గుణాలని పూర్తిగా చెప్పి దేవతలు స్తోత్రం చేసేటువంటి వాళ్ళకి సమీపుడుగా ఉన్నటువంటి గొప్పవాడట. అలాంటి సమీపించిన పరుడును పరమనై నిరవధిక కాంతి కలవాడును. ఎలాంటి వాడు? పరవి వానవర్ ఏత్త నింద పరమనై అంటే ఆ పరమాత్మక గుణాలని చెప్పి 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 ఆ ఆనందం లోపల ఇమడక అదిగో గుణాలని అనుభవించి అనుభవించి చెప్పి చెప్పి కాదు, గుణాలని అనుభవించారు ఆ వానవులు. ఎవరా? నిత్యసూరులు. వాళ్ళంతా పరమాత్మక గుణాలని అనుభవించగానే వాళ్ళ యొక్క మనసుల నిండా ఆనందం నిండిపోయింది. ఆ నిండిపోయిన ఆనందం మనసులో ఇమడక అది బయటికి ఒక ప్రవాహంలాగా వచ్చినటువంటిది. ఆ నిత్యసూరుల యొక్క స్తోత్రం ఎలా వచ్చిందంటారు? ఆ పరమాత్మక కళ్యాణ గుణాలని అనుభవించటం వల్ల ఆనందం మనసులో నిండిపోయి అది లోపల ఇమడక బయటికి స్తోత్ర రూపంలో వచ్చిందట. అలా వాళ్ళు స్తోత్రం చేయగా ఏమిటి? పరంజ్యోతి బా ఎంత బాగా స్తోత్రం చేస్తున్నారు వీళ్ళు అనే ఒక గొప్ప ఆనందం కలిగిందట. అది తనకే ఒక ఫలము అనేటట్టుగా స్వీకరిస్తాడట పరమాత్మ నిత్యసూరులు స్తోత్రం చేయడం అనేటువంటిది. అలాగా ఉన్నటువంటి పరంజ్యోతినై పరంజ్యోతి కురవై కోత్త కొజగనై కురవై కోత్త అలాంటి పరంజ్యోతి స్వరూపుడు గోపికలతో కలిసి ఉన్నటువంటి వాడు కొజవై భవ్యుడు మణివన్ననై మాణిక్యము వంటి శరీర సౌందర్యము కలిగినటువంటి వాడు కుడకోత్తనై కుంభనర్తనము చేసినటువంటి వాడు అరవం ఏరి అలై కడల్ అమరం తుయిల్ కొండ అన్నలై అరవం ఏరి ఇలా ఆశ్రితుల యొక్క కార్యాలు చేయటం కోసమని ఆదిశేషుడి మీద పవళించి ఎక్కడ పడుకుని ఉంటాడండి? అలలతో కూడి ఉన్న సముద్రంలో అమరి ఉన్నటువంటి వాడు. ఎలా అక్కడ ఏం చేస్తూ ఉంటాడండి? తుయల్కొండ అన్నలై నిద్రను స్వీకరించాట అక్కడ పడుకొని. అలాంటి అన్నలై స్వామిని నన్ ఇరவும் పగలం విడాదు ఎండుం నన్ ఇరவும் పగలం చక్కని రాత్రి పగళ్ళు కూడా విడిచిపెట్టకుండా ఎండ్రుం ఎల్లప్పుడును ఏత్తుదల్ స్తోత్రము చేయట ఎందు మనం మనసు నుంచండర్రా. మీరేం చెయ్యాలి? ఎప్పుడు నిత్యసూరులంతా స్తోత్రం చేస్తూ ఉంటారే, ఆ నిత్యసూరులంతా స్తోత్రం చెయ్యటం వల్ల పరంజ్యోతి స్వరూపుడయ్యాడు ఆయన. అంతేకాదు రాస క్రీడలో గోపికలతోటి వచ్చి కలిసిపోయాడు. తాత్పర్యం చూద్దాం. భూభార నిరసనం కొరకు సర్వేశ్వరుడు తన సర్వేశ్వర నిరవధిక కళ్యాణ గుణాలని పూర్ణముగా చెప్పి దేవతలు స్తోత్రం చేస్తే, ఇక్కడ వానవరి అంటే నిత్యసూరులని చెప్పటం లేదండి. ఎవరిని చెప్తున్నారు? దేవతలని చెప్తున్నారు. ఈ దేవతలంతా కూడా వెళ్ళి పరమాత్మని ప్రార్థించారట. ఎక్కడ? పాల్కడలిలో ఉన్నటువంటి పరమాత్మని ప్రార్థించారు. ఏమని ప్రార్థించారు? భూభారాన్ని తొలగింప చెయ్యవయ్యా అని. ఆ భూభారాన్ని తొలగింప చెయ్యమని సర్వేశ్వరుడు యొక్క కళ్యాణ గుణాలని పరిపూర్ణంగా చెప్పి దేవతలు స్తోత్రం చేస్తే వాళ్ళకి సేవ సాయించాడట పాల్కడలిలో ఉన్నటువంటి ఆ పరమాత్మ. అలాంటి గొప్పతనం కలిగినటువంటి వాడు. వాళ్ళు వచ్చి స్తోత్రం చేశారు కదా, స్తోత్రం చేయడంతో ఒక గొప్ప తేజస్సు వచ్చిందట. అంచేత నిరవధిక తేజోమయ దివ్య స్వరూపుడు అయినటువంటి సర్వేశ్వరుడు తన యొక్క సౌలభ్యములో అవగాహించినటువంటి అవతారం ఎత్తాడు. ఎంతో సులభుడుగా కన్నపిరానుగా వచ్చి రేపల్లెలు అవతరించినటువంటి వాడు ఏం చేశాడు? గోపకన్యలతోటి కలిసి వాళ్ళ యొక్క ఇష్ట వినియోగారుడు వలె ఉన్నట్ట. అలాంటి మణివన్నన్ అన్నారు కదా, గొప్ప సౌందర్యవంతుడట ఆయన. అంతేకాదు
తన ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా అనుభవించేటట్టుగా కుంభనర్తనం చేసినటువంటి వాడు ఆయన ఇప్పుడు ఎక్కడున్నాడు? ఆదిశేషుడి మీద పాలకడల్లో పవళించి యోగ నిద్ర చేస్తూ ఉన్నటువంటి వాడు. అలాంటి సర్వస్వామిని, అంటే అందరికీ అగ్నులు విఘ్నులు అనేటువంటి తారతమ్యం లేకుండా అందరికీ స్వామి అండి ఆయన. అలాంటి సర్వస్వామిని అహోరాత్రం, రాత్రి పగళ్ళు కూడా అవిచ్ఛిన్నంగా, విచ్ఛేదము లేకుండా, విడిచిపెట్టకుండా స్తోత్రం చేయాలని దృఢముగా నిశ్చయించుకోండర్రా మీరు అంటున్నారు ఆళ్వారు ఈ పాసురంలో. ఆరాయిరప్పడి పరవి అయర్వరం అమరர்களாலே అనవరత సంస్తూయమాననాయ్ నిరతిశయ తేజో విశిష్టనాయ్ నాగపర్యంకశాయిరుందు వైత్తు వసుదేవ గృహే అవతీర్ణనాయ్ ఆశ్రిత సంశ్లేషైక స్వభావనాయ్ ఆశ్రిత సులభనాయ్ అతి మనోహర దివ్య చేష్టితనాயிருந்தவனை இரவும் நன் பகலும் விடாது என்னும் ஏத்துதல் మనం వైమ్మినో ఎన్గిరార్. ఎలాంటి వాడు సర్వేశ్వరుడు అంటే అయర్వరం అమరர்களாலே అనవరతం సంస్తూయమాననాయ్. ఇందాకేమో దేవతలు అని చెప్పారు మనకి తాత్పర్యంలో, ఇక్కడ మళ్ళా నిత్యసూరుల చేత, వానవర్ అంటే నిత్యసూరుల చేత స్తోత్రం చేయబడేటువంటి వాడు. ఎలాంటి వాడు నిత్యసూరులు అంటే అమరరుగాడు, అజ్ఞానం ఏమాత్రము లేనటువంటి నిత్యసూరులైనటువంటి వాళ్ళ చేత ఎప్పుడు స్తోత్రం చేయబడేటువంటి వాడట. ఎలా ఉంటాడు ఆయన? పరంజ్యోతి నిరతిశయ తేజో విశిష్టన, సాటిలేని తేజో స్వరూపుడుగా ఉన్నటువంటి వాడు. అంతేకాదు నాగపర్యంకశాయిరుందువైత్తు, అదిగో పాల్కడలిలో నాగపర్యంకం మీద చేయించి ఉండి కూడా వసుదేవ గృహంలో అవతరించినటువంటి వాడు కన్నపిరానిగా. అంతేకాదు ఆశ్రితులతోటి కలిసేటువంటి స్వభావము కలిగినటువంటి వాడు, ఆశ్రితులకు సులభుడుగా ఉండేటువంటి వాడు, మనసును హరించేటువంటి దివ్యమైన చేసితాలు చేసేటువంటి వాడుగా ఉన్న ఆ కన్నపిరాన్ని రాత్రి పగలు కూడా విడిచిపెట్టకుండా స్తోత్రం చెయ్యాలని మనసులో భావించండర్రా అంటున్నారు ఆళ్వారు ఈ పాసురంలో. పన్నీరాయిరప్పడి అనంతరం அந்த க்ஷீரார்ணவசாயினுடைய ராமாவதாரத்திலும் காட்டில் ஆசிரிதார்த்த பிரவృத்திகளையுடைய கிருஷ்ணாவதார சௌலபியத்தை అనుసంధిస్తూ அவனை ఆశ్రయింగోల్ ఎంగిరార్. ఆ క్షీరాబ్దిశాయి యొక్క క్షీరాబ్దిశాయే రాముడిగా వచ్చి అవతరించాడు కదా. ఆ అవతారం కంటే కూడా ఆశ్రితుల యొక్క ఆశ్రితార్థ ప్రవృత్తిಗಳే, అంటే ఆశ్రితుల యొక్క ప్రార్థన మేర వచ్చి అవతరించినటువంటిది కృష్ణావతారం అండి. ఆ కృష్ణావతార సౌలభ్యాన్ని అనుసంధానం చేసుకొని ఆయన్ని ఆశ్రయించండర్రా అంటున్నారు ఆళ్వారి పాసంలో అని. పరవి వానవరి ఏత్తనిందా. మళ్ళా ఇక్కడ ఏం చెబుతున్నారు? భూభార నిర్హరణార్థమాగా గుణగణంగళై పరక్క చొల్లి, భూభారాన్ని తొలగింప చేయటం కోసమని ఆ పరమాత్మ యొక్క గుణాలని పరక్క చొల్లి విస్తారంగా చెప్పి, ఎవరు వాళ్ళు? ఏ వానవర్ దేవతలు ఏత్త నిన్న స్తోత్రం పన్నా స్తోత్రం చేయగా పరమనై అవరుగడుకు సన్నిధి పండి నిన్న వాళ్ళకి సమీపంలో వేంచేసి ఉన్నటువంటి పరంజ్యోతి అయి పారమ్యத்தை உடையனாய் உடையனாய் அவதேர்ணத செய்யிலே அவர்களுக்கு సన్నిధి పండి నిన్న పారమ్యத்தை ఉడయ్యనాయ్. అదిగో వాళ్ళు స్తోత్రం చేసినట్లుగా ఈ లోకంలోకి వచ్చి అవతరించిన దశలో ఎలా ఉన్నాడు? ఎంత సౌలభ్యము అంటే దేవదేవేచ ఎన్నుంబడియాన నిరవధిక జ్యోతిష్ై ఉడయ్యనాయ్. చూడగానే దేవాది దేవుడండి ఈయన, దేవతలతో చేత కూడా స్తోత్రం చేయబడేటువంటి వాడు ఈయనే అనేటట్లుగా సాటిలేని తేజస్వరూపుడుగా ఉన్నటువంటి వాడు. కురవై కోత్త కొజగనై அவதார சௌந்தர்யத்தில் அகப்பட்ட கோபகன்யகைகளுக்கு திருக்குறவை கோத்த முகத்தாலே అవతార ఈయన యొక్క అవతార సౌందర్యంలో కన్నపిరాన్గా వచ్చి అవతరించాడు కదా. ఆ సౌందర్యంలో ఈడుపడినటువంటి గోపకన్యకులకు తిరుక్కురవై కోత్త ముఖత్తాలే
రాతక్రీడ చేయటం ద్వారా ఇష్ట వినియోగార్హమాంబడి భవ్యనాయ్, వాళ్ళ యొక్క అధీనము అనేటట్టుగా వాళ్ళ దగ్గర భవ్యనాయ్, వాళ్ళ దగ్గర వినయంగా ఉండి, ఇంకా మణివన్ననై మాణిక్కంబోలే ముడిందు ఆళలాంబడి సులభమాన ఒడియనాయ్, మాణిక్యము వలె ముడిందు ఆళలాంబడి, ఇదో చక్కగా దాన్ని ఏలుకునేటట్లు, దాన్ని దాచుకునేటట్లుగా సులభమాన అంటే మాణిక్యం వలె, మాణిక్యాన్ని ముడిందు పూర్తిగా దాన్ని మన స్వాధీనం ఎలా చేసుకోవచ్చో, మాణిక్యం అంటే ఇంత చిన్నదే కదా ఉంటుంది, దాన్ని మనం ఇష్ట వినియోగార్హం, మన ఇష్టం ఎలా కావాలంటే అలాగా పరిపూర్ణంగా దాన్ని మనం వినియోగించుకునేటట్టుగా సులభంగా ఉన్నట్లుగా మాణిక్యము, ఈయన కూడా మాణిక్కంబోలే ముడిందు ఆళలాంబడి, పరిపూర్ణంగా ఈయన మాదేనమేనండి అనేటట్లుగా సులభమాన వడివయ్యుడయ్యనాయ్, సులభంగా ఉన్నటువంటి వాడు, సులభమైన వడివై అంటే సులభుడుగా ఉన్నటువంటి వాడు, పెంగళే అన్నియే ఊరాగా అనుభవిక్కుబడి కుడకూత్తు ఆడినవనాయ్. అలా రాసక్రీడ సమయంలో ఆ గోపికలకు మాత్రమే కాదండి ఆయన భవ్యుడుగా ఉన్నదే, ఊరాగా అనుభవిక్కుబడి, మిగతా ఊర్లో రాసక్రీడలో కొంతమంది గోపికలు మాత్రమే అన్వయించారు, మిగతా వృద్ధులు వాళ్ళందరూ ఉంటారు కదా ఆ ఊర్లో, వాళ్ళందరూ కూడా ఊరాగా ఊరు మొత్తం అనుభవించేటట్లుగా కుడకూత్తాడినవనాయ్, కుంభనృత్యం చేసినటువంటి వాడు. అంతేకాదు అన్నలై నన్ ఇరவும் పగలం విడాదు ఎన్ను, ఇప్పటి ఆశ్రిత కార్యం చేయగై కాదు, ఇంకా ఇక్కడ ఉంది, అరవం ఏరి అలైకడల్ అమరం తుయిల్కొండ అన్నలై, అరవం ఏరి ఆశ్రితుల యొక్క కార్యాలు చేయటం కోసమని ఆదిశేషుడి మీద ఎక్కి ఎక్కడ పడుకున్నాడండి, సముద్రంలో పడుకుని ఉన్నట, పాలకడల్లో. ఆ సముద్రం ఎలాగా ఉన్నదట, తన సన్నిధియాలే కొండలెత్త తల ఎరిగిన కడలిలే, అదిగో పరమాత్మ వచ్చి సేవించాడు అనేటువంటి సంరంభం, ఆనందం, పరమాత్మ యొక్క స్పర్శ సౌభాగ్యంతో వికసించే అలలు కొడుతూ విజృంభించేటువంటి ఆపాల సముద్రమునందు రక్షణ చింత ఇదే పొరుందిన నిద్రయ్యే స్వీకరిత, ఏం చేస్తూ నిద్రిస్తున్నాడు అనుకుంటున్నాం కదా, రక్షణ చింత చేస్తూ ఉన్నట్ట అక్కడ పడుకొని, యోగు చేద పెరుమాన్ అంటారు కదా, పాల్కడల్లో పడుకున్నటువంటి పరమాత్మ ఏం చేస్తూ ఉంటాడు, వీళ్ళందరినీ ఎలా రక్షించాలి, వీళ్ళు నా దగ్గరికి చేరే మార్గం ఏమిటి అని ఆలోచన చేస్తూ ఉంటాడట. కానీ చూసేవాడికి అలా కళ్ళు ముడుచుకొని పడుకొని ఉండటం వల్ల నిద్రపోతున్నాడా అన్నట్లుగా ఉంటాట. అలాంటి రక్షణ చింతతోటి కూడుకున్నటువంటి నిద్రని స్వీకరించినటువంటి అన్నలై స్వామినై నన్ ఇరவும் పగలు విరాదు ఎన్ను స్తోత్రోపయోగత్తాలే నన్నానా, నన్ విలక్షణమైనటువంటి, ఏమిటి విలక్షణత ఆ రోజుకి అంటే స్తోత్రం చేయడం అనేటువంటి మంచి కార్యంతో కూడుకున్నటువంటి రోజు కనుక, అలాంటి రోజులో అహోరాత్ర విభాగం ఎన్యే ఇరவும் పగలం విడాదు అంటే రాత్రి పగలు అనేటువంటి తారతమ్యం లేకుండా, ఓవాదే విడిచిపెట్టకుండా, ఎన్నుం అని ఏత్తుదల్ స్తోత్రం పండుగ ఇదే, స్తోత్రం చెయ్యటంలో మనం వైమిన్ నెంజై వయ్యుంగోల్, మనస్సును ఉంచండి, విషయ వైలక్షణ్యత్తాలే అదుదానే కొండు ముజుగుం ఎన్ను కరుత్తు, మీరు ఒక్కసారి ఆరంభం చేయటమే ఆలస్యం, ఆ తర్వాత ఆ విషయ వైలక్షణ్యం మిమ్మల్ని విడిచిపెట్టదు, మీరే విడిచిపెట్టకుండా నల్పగవం ఎరవం అన్నట్టుగా మీరే రాత్రి పగలు ఆ రుచి తెలిసే వరకే, తెలిసిన తర్వాత విడిచిపెట్టడం అనేటువంటి ప్రసక్తే ఉండదర్రా. కాబట్టి ముందు ఆయన్ని స్తోత్రం చేయాలని మనసులో దృఢ నిశ్చయం చేసుకోండి అంటున్నారు ఆడవాళ్ళు ఈ పాసురంలో. 201వ పేజీలో ఈడు వ్యాఖ్యానం అండి. పరవివానవరే ఎత్త నిన్న పరమనై, దాన్ని ఎలాగా అన్వయ క్రమంలో చెప్తున్నారు, పరవి వానవర్ ఏత్త నిన్న పరమనై అంటే వానవర్ పరవి ఏత్త పరమనాయ్ నిన్న అవనై, వానవర్ నిత్యసూరులు, పరవి ప్రేమతోటి, ఏత్త స్తోత్రం చేయబడినటువంటి
పరమాయి నిన్నావనే, గొప్పవాడిగా పరస్వరూపుడుగా ఉన్నటువంటి వాడు అని. అక్రమమాగ నిత్య సూరిగళేత్త, క్రమం ప్రకారం అయితే ఎలా వానవర పరవియేత్త పరమనాయి నిన్న అవన ఇది అన్వయం. కానీ ఆ నిత్య సూర్యులంతా ఎలా స్తోత్రం చేస్తూ ఉంటారట? అక్రమమాగ నిత్య సూరిగలు ఏత్త, అక్రమమాగా ఒక క్రమమేమి లేదండి ఆయన్ని స్తోత్రం చేయటంలో. ఇదిగో ఎవరైనా స్తోత్రం చేయాలంటే తిరువడి దగ్గర నుంచి తిరుముడి వరకు స్తోత్రం చేయాలి. ఆ క్రమమేమి లేకుండా ఆ ప్రీతి అతిశయంతో ఏదో రీతిగా స్తోత్రం చేయగా అత్తాలే దానితోటి సమాధిక దరిద్రనాయ నిన్నావనే. అదిగో ఆ నిత్యసూరుడు స్తోత్రం చేయటంతో అలా వేయించేసి ఉన్నట్ట. ఎలా వేయించేసి ఉన్నాడు? దరిద్రనాయ నిన్నావని, దరిద్రుడు వలె ఉన్నటువంటి వాడట. అయ్యో పరమాత్మని దరిద్రుడు అంటున్నారే, ఏమిటి దరిద్రము? దరిద్రము అంటే ఏమిటి? మనం అంటాం దరిద్రుడా అంటాం లోకంలో. అసలు దరిద్రుడు అంటే అర్థం ఏమిటో తెలుసా? దరిద్రత అంటే లేకపోవటం, లేనివాడా అని అన్నట్లు మనం అర్థం. ఏం లేనివాడు? పరమాత్మకి ఏమి లేదండి, ఆయన అవాప్త సమస్త కాముడు కదా. ఆయనకు కూడా లేనివి ఏమైనా ఉన్నాయా? ఉన్నాయట. ఆయనకు కూడా ఒక కొరత. ఏమిటా కొరత? సమ అధిక దరిద్రన, ఆయనతో సముడు లేడట, ఆయన కంటే గొప్పవాడు లేడట. అలాంటి వాడు ఆ నిత్యసూరులు అక్రమంగా స్తోత్రం చేస్తూ ఉంటే అలా వేంచేసి ఉన్నటువంటి వాడు పరమాత్మ. అంతేకాదు నిత్య సూరిగల్ ఏత్తినాலும் పరిచ్ఛేదిక వన్నాదే అవ్వరుగా నిన్న అవనై ఎన్నుమా. ఆ నిత్యసూరులు స్తోత్రం చేశారు కదండి, వాళ్ళు పరమాత్మ యొక్క వైభవాన్ని పరిపూర్ణంగా స్తోత్రం చేయగలిగారా? లేదండి. అలా ఆ నిత్యసూరుల చేత కూడా, నిత్యసూరుల యొక్క స్తోత్రం చేత కూడా పరిచ్ఛేదిక వన్నాది, ఆయన వైభవం ఇంత అని పరిచ్ఛేదించి చెప్పడానికి వీలు కానట్లుగా అవ్వరుగా అంటే నిత్యసూరుడు కూడా పరిపూర్ణంగా ఆయన్ని స్తోత్రం చేయలేరు అనేటట్లుగా ఉన్నటువంటి వాడు. అది ఆయనకి దరిద్రం. అత్తాలే సమాధిక దరిద్రనాయని. అది పరంజ్యోతి అయి, పరంజ్యోతి అయి జ్యోతి స్వరూపుడు, జ్యోతి స్వరూపుడు. అవరగల్ ఏత్త. ఇప్పుడు జ్యోతి స్వరూపుడు అని ఎందుకు చెప్తున్నారండి ఆళ్వార్లు? అవరగల్ ఏత్త అత్తాలే ఉజ్వలనా ఇరుక్కిరవనే. అందుకే వాళ్ళు స్తోత్రం చేశారు నిత్యసూరులు, ఆయనకు ఆనందం కలిగింది, ఆనందంతో తేజస్సు కలిగిందట ఆయన స్వరూపంలో. అత్తాలే ఉజ్వలనా ఇరుక్కిరవనే. వాళ్ళు స్తోత్రం చేయటం వల్ల ప్రకాశించేటువంటి దివ్యమంగళ విగ్రహం కలిగినటువంటి వాడు అని ఎలా స్తోత్రం చేస్తూ ఉంటారట వాళ్ళు? విపన్యవో జాగృవాంస సమిందతే ఎన్ను అవరగల్ ఏత్తుం అత్తన్ పేరాగ నినైతు. విపన్యవ జాగృవాంస సమిందతే అని దానికి అర్థం ఇస్తున్నారు చూడండి. విపన్యవ అంటే ఎవరట? విపన్యవ అంటే పనస్తుతో ఎంగిరధాతు సిద్ధమాయ్ అంటే స్తుతిశీలాహ, స్తోత్రం చేసేటువంటి స్వభావం కలిగినటువంటి వాడు నిత్యసూరులని. జాగృవాంస అంటే ఎలా ఉంటారు వాళ్ళు? జాగరణశీలాహ, ఎప్పుడు నిద్రనేదే ఎరిగినటువంటి వాళ్ళండి వాళ్ళు. అందుకని అలాంటి నిత్యసూరులైనటువంటి వాళ్ళు. అంతేకాదు అస్కలిత జ్ఞాననా ఇది యావత్. అస్కలిత జ్ఞానాహ అంటే ఎప్పుడూ నిద్రే లేనటువంటి వాళ్ళు. అంటే నిద్ర అంటే అజ్ఞానము అని చెప్పుకుంటూ ఎప్పుడు అజ్ఞానం అనేటువంటిది అంటనటువంటి వాళ్ళుగా ఉన్నటువంటి వాళ్ళు. అస్కలిత అంటనటువంటి జ్ఞానాహ, జ్ఞానము కలిగి. అస్కలిత అస్కలిత జారనటువంటి జ్ఞానం కలిగిన వాళ్ళు. అంటే వీళ్ళకి ఎప్పుడు జ్ఞానం విడిచిపెట్టదండి. ఎప్పుడు జ్ఞానము లేని వారుగా ఎప్పుడూ ఉండరండి, ఎప్పుడూ జ్ఞాన స్వరూపులుగానే ఉంటారు వీళ్ళు. అలాంటి సమిందతే విలంగా నిన్నారుగల్ అంటే వీళ్ళు ఎలా ఉంటారు? ఈ నిత్యసూరులు అంటే విపన్యవ జాగృవాంస సమిందతే అని చెప్పినట్లుగా ఎప్పుడు ఆయన్ని స్తోత్రం చేసేవాళ్ళుగా ఉంటారు. సదాపశ్యంతి సూరయ అన్నట్టుగా ఎప్పుడూ ఆయన్ని సేవించుకుంటూ ఉంటారు. నిద్ర అనేదే ఎరుగునటువంటి వాళ్ళు ఎప్పుడూ జ్ఞాన స్వరూపులుగానే ఉంటారు.
అలాంటి వాళ్ళు స్తోత్రం చేస్తూ ఉంటే அவர்கள் ஏத்துமது தன் பேராக நினைத்து அது தன் வடிவிலே తోత్తు ఇరుక్కిరపడి అలా వాళ్ళు స్తోత్రం చేస్తూ ఉంటే బా ఇది తనకే గొప్ప ఫలము అన్నట్లుగా ఆ స్తోత్రాలను విని ఆ స్తోత్రాలను వినటం వల్ల ఆయనకు తిరుమేనిలో ఒక ప్రకాశం, అందుకని పరంజ్యోతి స్వరూపుడు అని స్తోత్రం పాడుతున్నారు ఆళ్వార్లు. ఆ స్తోత్రం చేయటం వల్ల ఈయన మనసులో కలిగినటువంటి ఆనందం, ఆ ఆనందం ఆయనకు తిరుమేనిలో కనపడేటట్లుగా వేంచేసి ఉన్నటువంటి వాడు పరంజ్యోతి ఉపసంపద్య అని శేషిక్కు అతిశయత్తై పండుగై శేషభూతను పుష్పరూపమిరే. అదిగో కింద మనకి జీరరంబదంలో ఇస్తున్నారు 202వ పేజీలో. ఏమిటి పరంజ్యోతి, ఇక్కడ ఏం చెప్పారు? పరమపదత్తై సదా స్తోత్రం పన్నా నిన్నుకొండు అత్తాలు ఉండాన హర్షం ఒడివిలే తోత్తు విరుప్పరుగల్ ఎన్నుపడి. అది పరమపదంలో ఉన్నటువంటి పరమపదత్తై పరమపదాన్ని సదా స్తోత్రం పన్నా నిన్నుకొండు, ఎప్పుడు స్తోత్రం చేస్తూ అత్తాలు ఉండాన హర్షం, ఆ స్తోత్రం చేయటం వల్ల కలిగినటువంటి ఆనందం ఒడివిలే తోత్త ఇరుప్పరుగల్, వాళ్ళ యొక్క తిరుమేనిలో కనబడేటట్టుగా ఉండేటువంటి వాళ్ళు అని ఒక అర్థము. లేదా వాళ్ళు స్తోత్రం అర్థం కంటే కూడా వాళ్ళు స్తోత్రం చేయటం వల్ల ఈయన యొక్క తిరుమేనికి ఒక తేజస్సు అని పరంజ్యోతి అయ్యన్నది కుచాందోగ్య ప్రమాణం. అదేం చెప్తున్నారు? అవరగల్ ఎత్తుమదు అవరగడుకు స్వరూప సిద్ధియొడియా తన పేరానపడియంగనే అన్నా. ఏమంటే ఏం చెప్పారు కిందటి వాక్యంతో? నిత్యసూరులంతా కూడా ఆయన ఎప్పుడు స్తోత్రం చేస్తూ ఉంటారండి. వాళ్ళు అజ్ఞానం ఏమాత్రము ఎప్పుడు అంటనటువంటి వాళ్ళుగా ఉండేటువంటి నిత్యసూరులు స్తోత్రం చేస్తూ ఉంటారండి. వాళ్ళు స్తోత్రం చేయటం వల్ల ఈయన శరీరంలో ఒక తేజస్సు కలిగింది అంటున్నారు కదా. వాళ్ళు స్తోత్రం చేస్తే ఈయన ఏమనుకుంటున్నారు? తన పేరాగా నేనే తిరుక్కు, ఇది తనకే గొప్ప ఫలము అని భావిస్తూ ఉంటాడు పరమాత్మ అన్నారు కదా. స్తోత్రం చేయటం వల్ల కలిగే ఫలము ఉంటే నిత్యసూరులకు ఉండాలి. ఇదిగో ఆయనకి స్తోత్రం చేయడమే మన స్వరూపం కనుక తన్ పేరాగా అని భావించడం ఇదే మన స్వరూపానికి తగినటువంటి విషయమని నిత్యసూరులు కదా భావించాలి. కానీ పరమాత్మ నిత్యసూరులు స్తోత్రం చేయడాన్ని తన యొక్క ఫలంగా భావిస్తాడు. తన్ పేరాగా ఇదే తనకి గొప్ప ఫలము అని భావిస్తూ ఉంటాడట పరమాత్మ. ఎంచేత అదావదు విజ్వర ప్రముమోద ఎంగిరపడియే. పరమాత్మ యొక్క స్వరూపం ఎలాంటిది అట? ఆశ్రితులకి ఏదైనా ఇవ్వవలసినటువంటి ఆశ్రితులు పొందవలసినటువంటి దాన్ని సక్రమంగా పొందితే అది చూసి విజ్వర ప్రముమోద, జ్వరం విడిచినటువంటి వాడు అవుతాడు అని మనకి రామాయణంలో ఉదాహరణ. రామాయణంలో చెప్పినటువంటి శ్రీ సూక్తి కదా ఇది. విజ్వర ప్రముమోద అయ్యాట రామచంద్రుడు. ఎప్పుడు జ్వరం విడిచిపెట్టినటువంటి వాడయ్యాడు? ఎప్పుడు గొప్ప ఆనందాన్ని కలిగినటువంటి వాడయ్యాడు? ఇదిగో సముద్ర తీరంలోనే, ఇంకా సముద్రానికి వారధి కట్టక పూర్వమే ఎప్పుడు విభీషణుడు వచ్చి రాముణ్ణి ఆశ్రయించాడు. రాముణ్ణి ఆశ్రయించిన వెంటనే ఆ సముద్ర తీరంలోనే విభీషణుడిని పట్టాభిషిక్తుణ్ణి చేశాడు రామచంద్రుడు. ఏ రాజ్యానికి? లంకా పట్టణానికి నువ్వేనయ్యా భవిష్యత్తులో లంకా పట్టణానికి రాజు అని పట్టాభిషిక్తుణ్ణి చేశాట. పట్టాభిషిక్తుణ్ణి చేసినప్పుడు రాముడికి తన యొక్క శత్రువైనటువంటి రావణాసుడి యొక్క బలము తెలియదు, ఈ సముద్రాన్ని ఎలా దాటాలో తెలియదు. రామచంద్రుడు ఆ సముద్రాన్ని దాటిన తర్వాత లంకా పట్టణాన్ని జయిస్తాడో లేడో తెలియదు. అయినప్పటికీ పట్టాభిషిక్తుణ్ణి చేశాడు. అయితే రామచంద్రుడికి విభీషణుడికి పట్టాభిషేకం చేసిన దగ్గర నుంచి జ్వరపడినటువంటి వాడయ్యాట. జ్వరం తగిలిన వాడిలాగా అయిపోయిందట రామచంద్రుడి యొక్క పరిస్థితి. ఇదేమిటండి భయమా? శత్రువు బలం కలిగినటువంటి వాడైతే రావణాసురుడు ఆయన్ని జయించలేకపోతే కనుక ఈ రాజ్యాన్ని విభీషణుడికి కట్టబెట్టలేనేమో అని భయమా అంటే కాదండి, అది కాదట భయము. ఏమిటి భయము? ఇప్పుడు ఏం చెప్పాడు రామచంద్రుడు? ఈ విషయాన్ని మనం చాలాసార్లు చెప్పుకున్నాం గోష్ఠిలో. ఏం చెప్పాడు? విభీషణ, ఎవరైతే వచ్చి ఆశ్రయిస్తారో వాళ్ళందరినీ తన సోదరుల వలె భావించేటువంటి స్వభావం రామచంద్రుడు. ఇది దశరథ చక్రవర్తి వనవాసానికి ఎందుకు పంపాట రామచంద్రుడిని?
ఇదిగో వనవాసానికి 14 సంవత్సరాలు వెళ్ళి సోదరులను సంపాదించుకొని రారా రామచంద్ర అని పంపించాడా అన్నట్టుగా గుహుడు వస్తే నువ్వు నా సోదరుడు అన్నాడు, సుగ్రీవుడు వస్తే నువ్వు నా సోదరుడు అన్నాడు. అలానే విభీషణుడు వచ్చి ఆశ్రయించగానే నువ్వే నా సోదరుడు అని రామచంద్రుడు అందరినీ సోదరుడుగా భావించాడు. కాబట్టి ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటి రాజులకి ఒక ఆనవాయితీ ఏమిటయ్యా అంటే రాజ్యాన్ని తిరస్కరించడం. ఎక్కడండి భరతుణ్ణి లక్ష్మణ నువ్వు వేలుకోవయ్యా రాజ్యం అంటే నాకు అవసరం లేదన్నాడు. అలానే భరతుణ్ణి నాకు అవసరం లేదు రామచంద్ర, నేను శేషభూతుణ్ణి, నువ్వు శేషివి, ఆ రాజ్యాన్ని పరిపాలించేటువంటి అర్హత నీకే అని భరతుడు విడిచిపెట్టేశాడు కదా. అలానే ఈవేళ విభీషణుడికి కూడా ఈ రాజ్యం ఇద్దామని నేను అనుకున్నాను, ఈ రాజ్యాన్ని స్వీకరిస్తాడా లేదా, నా సోదరుడు అవ్వటంతో ఈ స్వభావం ఆయనకు కూడా కలుగుతుందేమో అని రామచంద్రుడికి విజ్వర, జ్వరం తగిలిన వాడయ్యాట. ఎప్పుడు ఆ జ్వరం విడిచిపెట్టిందండి రామచంద్రుణ్ణి? అదిగో రావణ సంహారం జరిగిన తర్వాత, విభీషణుడికి పట్టాభిషేకం చేసిన తర్వాత, లంకా పట్టణానికి పట్టాభిషిక్తుణ్ణి చేసిన తర్వాత విభీషణుడిని అప్పుడు విజ్వర, జ్వరం విడిచిన వాడయ్యాట. అలా ఆశ్రితులకి ఏదైనా ఒక ఫలం లభిస్తే, ఆశ్రితులకి పొందవలసినటువంటి ఫలం తాను ఇవ్వగలిగితే అప్పుడు ఆయనకి జ్వరం విడిచిన వాడవుతాడు. ఏది ప్రముమోద, గొప్ప ఆనందం కలిగిన వాడవుతాడు. అలానే నిత్యసూరులు స్తోత్రం చేయడం అనేటువంటిది కూడా ఇది వాళ్ళ యొక్క స్వరూపానికి తగినటువంటిది కదా. అదిగో ఎందుకు స్తోత్రం చేస్తారండి వాళ్ళు, అది వాళ్ళ యొక్క స్వరూపానికి తగినటువంటి విషయమే. ఈయనకి ఆనందం ఏమిటి, ఈయనకి గొప్ప ఫలం ఏమిటంటే ఇదిగో నా వాళ్ళు ఈ నిత్యసూరులు, వీళ్ళు ఇలా స్తోత్రం చేయడం వీళ్ళ స్వరూపం, వాళ్ళ యొక్క స్వరూప సిద్ధి కోసం, స్వరూప సిద్ధి కలిగేలాగా వాళ్ళు నన్ను స్తోత్రం చేశారే బా అని తనకి ఆనందం అనమాట. అలాగా విజ్వర ప్రముమోద ఎన్గిరపడియే శేషభూతన్ ఏత్తి తన్ స్వరూపం పెరుమదు తన్ పేరాలనే తిరుక్కుమిరే ఎన్నపడి. అలానే నిత్యసూరులంతా కూడా ఆయన్ని స్తోత్రం చేసి, ఆ స్తోత్రం చేయడం వల్ల ఏత్తి తన స్వరూపం పెరుమదు, స్తోత్రం చేయడం అనేటువంటిది నిత్యసూరులకు స్వరూపం. అలా శేషభూతం ఏత్తి తన స్వరూపం పెరుమదు, శేషభూతులైనటువంటి నిత్యసూరులు నన్ను ఇలా స్తోత్రం చేసి వాళ్ళ స్వరూపాన్ని పొందారు కదా, కాబట్టి ఇది నాకే గొప్ప ఫలం అని ఆనందపడేటువంటి వాడు. ఆ ఆనందంతో పరంజ్యోతి స్వరూపుడయ్యాడు పరమాత్మ అని. పరంజ్యోతి ఉపసంపద్య అంటే శేషిక్కు అతిశయత్తై పన్నుగై శేషభూతను స్వరూపమిదే. పరంజ్యోతి ఉపసంపద్య, పరంజ్యోతి స్వరూపుడైనటువంటి పరమాత్మని పొంది, అలా ఏమిటి శేషిక్కు అతిశయత్తై, అదో ఏమిటి ఆయనకు ఉన్నటువంటి గొప్పతనం, నిత్యసూరు లాంటి వాళ్ళు వచ్చి ఈయన్ని ఆశ్రయిస్తారండి అనేటువంటి ఒక గొప్పతనం. అలా శేషి అయినటువంటి పరమాత్మకి గొప్పతనాన్ని కలగ చేయటం అనేటువంటిది శేషభూతుడైనటువంటి జీవుడికి స్వరూపం కదా. అదిగో అలాంటి స్వరూప సిద్ధిని పొందారు ఇప్పుడు వీళ్ళు, ఈ నిత్యసూరులంతా కూడా ఆయన్ని స్తోత్రం చేసి. అలాంటి పరంజ్యోతి స్వరూపుడు ఇప్పుడు ఎక్కడ ఏం చేసి ఉన్నాడండి, ఈ లోకంలోకి వచ్చి రామావతారం ఎత్తాను, కానీ రామావతారం ఎత్తినప్పటికీ కూడా అందరూ సామాన్యుడు ఆశ్రయించడానికి వీల్లేనట్లుగా కదా ఉన్నది అని అతి సులభుడుగా, అత్యంత సులభుడుగా కన్నపిరానుగా వేం చేశాట ఈ లోకంలోకి వచ్చి. కురవై కోత్త కొజగనై, కురవై కోత్త రాసక్రీడ ఆడాడు గోపికా స్త్రీలతోటి. ఎలానట, రాసక్రీడ ఏదో వచ్చాను కదా అని గోపికలతోటి రాసక్రీడ ఆడటం కాదట, రాసక్రీడ అనుభవాన్ని, ఆ ఆనందాన్ని గోపికలకి ఇచ్చేటప్పుడు ఎలా వాళ్ళతో కలిశాడట. నిత్య సూరిగలోడు పరిమారం పరిమాత్తయ్యడై పెంగలోడు పరిమారం ఎడత్తిల్ వాసి అర కలక్కవల్లవనై. ఆ నిత్య సూర్యులతోటి కలిసినప్పుడు ఎలాంటి ఆనందాన్ని పొంది ఉంటాడు, ఆనందాన్ని పొందుతాడో పరమాత్మ. అలానే అంటే ఎప్పుడు అస్కలిత జ్ఞానులైనటువంటి, ఎప్పుడు జ్ఞానం విడిచిపెట్టనటువంటి, ఎప్పుడు జ్ఞానులైనటువంటి నిత్యసూరులతోటి కలిస్తే ఎంత ఆనందాన్ని కలిగి ఉంటాడో పరమాత్మ. ఏ మాత్రము జ్ఞానము లేనటువంటి ఈ గొల్ల యువతలతో కూడినప్పుడు కూడా ఆ తారతమ్యం, వీళ్ళు జ్ఞానం కలిగినటువంటి నిత్యసూరులండి,
వీళ్ళకి ఏమాత్రం జ్ఞానం లేనటువంటి స్త్రీలు గోపికలు అని ఇద్దరికి తారతమ్యం లేకుండా నిత్యసురులతో కలిసినప్పుడు ఏ ఆనందాన్ని అనుభవింపచేశాడో వాళ్ళకి అలాంటి ఆనందాన్ని గోపికా స్త్రీలకు కూడా అనుభవింపచేయగలిగినటువంటి వాడు. కుజగన్ అంటే భవ్యన్ అంటే విధేయుడుగా ఉండేటువంటి వాడు అని. ఇంకొకటి ఏకరసనే ఒకే విధమైన ఆనందం. ఆయనకి నిత్యసురులతో కలిసినప్పటికీ గోపికా స్త్రీల అంటే జ్ఞానులైన నిత్యసురులతో కలిసినప్పుడు ఆయనకు అదే ఆనందం. జ్ఞానము లేని యువతులైనటువంటి గొల్ల యువతులైన గోపికలతో కలిసినప్పుడు కూడా అదే ఆనందాన్ని అనుభవించేటువంటి వాడు కనుక కుజగన్ ఏకరసుడు, ఒకే విధమైన ఆనందం కలిగినటువంటి వాళ్ళు అని. అవరగళై మణివన్నన్ ఎలాంటి వాడైనా మణివన్నన్ మణివలే సులభుడుగా ఉండేటువంటి వాడు, మణివలే దర్శనీయుడు, అందగాడు ఆయన. అలాంటి మణి స్వభావము, మణి వంటి వర్ణము. అవరగళై వశీకరిక్కైకుం మరుందిడుం పరికరత్తై వడయ్యవనే వాళ్ళందరినీ వశీకరించుకునేటువంటి ఒక మందు ఏమిటది? మణివన్ననై ఆ సౌందర్యం అనేటువంటి మందుని ఉపయోగించి వాళ్ళని వశపరుచుకున్నటువంటి వాడు పరమాత్మ. ఎలాంటి దివ్యమంగళ విగ్రహం అట ఆయనది? నీలమణి పోలే శ్రమహరమాయిరుందుళ్ళ విగ్రహత్తై వడయ్యవనే నీలమణి పోలే నీలమైనటువంటి మణివలే శ్రమహరమాన ఒక్కసారి ఆ దివ్యమంగళ విగ్రహాన్ని సేవించగానే ఇంతకాలము పడినటువంటి శ్రమంతా తొలగిపోయేటట్లుగా ఉన్నటువంటి దివ్యమంగళ విగ్రహం కలిగినటువంటి వాడు. ఏం చేస్తూ ఉంటాడండి ఆయన? కుడక్కూత్తనై అదిగో కొడక్కూత్తనై మణివన్ననై కొడక్కూత్తనై అని చెప్పారు కదా. ఇప్పుడు కురవై కోత్త కుజగనై మణివన్ననై కొడక్కూత్తనై అని చెప్పారు. కురవై కోత్త కుజగనై అంటే గోపికలతోటి గోపికలకి రాసక్రీడ అనుభవాన్ని అందించినటువంటి వాడు, అందగాడు అని చెప్పిన వెంటనే కొడక్కూత్తనై అనేటువంటి పదాన్ని ఎందుకు వాడారట అంటే అదిగో కిందిస్తున్నారు. అన్వయ్యాదార్కు గోపాల వృద్ధైగల్ మొదలానార్కు. అదిగో రాసక్రీడలో గోపికా యువతులు మాత్రమే అన్వయించగలిగారు, వాళ్ళకి మాత్రమే ఆనందాన్ని ఇచ్చాడండి కృష్ణావతారం ఎత్తి ఆ రేపల్లెలో ఉండి. అంటే అదిగో తనతో సమాన వయస్కులైనటువంటి గోపికలు మాత్రమే కాదండి, ఆ రాసక్రీడలో అన్వయించేటువంటి స్థితి లేనటువంటి గోపవృద్ధులు మొదలైనటువంటి వాళ్ళకు కూడా ఆనందాన్ని ఇచ్చినటువంటి వాడు. వాళ్ళకైతే రాసక్రీడ సమయంలో అనుభవాన్ని ఇచ్చి ఆనందాన్ని ఇచ్చాడండి. మరి వీళ్ళకెలా ఆనందాన్ని ఇచ్చాడు? అదిగో కొడక్కూత్తనై ఆ కుంభనృత్యాన్ని చేసి, కుంభనృత్యం చేయడంలో గొప్ప చాతుర్యం కలిగిన వాడట కృష్ణ పరమాత్మ. ఎలా? చేతిలో రెండు, ఆ చేతిలో కుండా ఈ చేతిలో కుండా, భుజాల మీద కుండా నెత్తి మీద కుండా పెట్టుకొని నృత్యం చేస్తాడట కృష్ణ పరమాత్మ. అలాగా తిరుక్కురవయ్యిల్ అన్వయ్యాదార్కుం ఇజక్కవన్నాదపడి మన్నిలే తన్నుడ ఎవరివరిగై మొత్తూట్టాగా అనుభవిక్కుమవనే తిరుక్కురవయ్యిల్ అన్వయ్యాదారై. అదిగో ఆ రాసక్రీడలో అన్వయించలేనటువంటి పెద్దలు, వృద్ధులు, పురుషులు అందరూ ఉన్నారు కదా, వాళ్ళందరికీ కూడా మన్నిలే నాలుగు రోడ్ల కూడలిలు ఉండి తన్నడే అంటే ఏకాంతంగా కాదండి, ఏ కొంతమందికో కాదు, అందరికీ లోకాంతమయ్యేటట్లుగా అందరూ సేవించేటట్లుగా 4 రోడ్ల కూడలిలో తన యొక్క సౌందర్యాన్ని పరిపూర్ణంగా అనుభవింపచేసినటువంటి వాడు. అంటే యథేచ్ఛగా ఎవరు ఎంత అనుభవించాలనుకుంటే అంత అనుభవించగలిగేటట్లుగా అనుభవింపచేసినటువంటి వాడు. అలాంటి ఆయన ఇప్పుడు ఎక్కడున్నాడండి? పాల్కడలిలో. అరవం ఏరి కుడుక్కుతాడిన శ్రమం ఆరుంబడి కుయ్యాగపోయి తిరుప్పార్కడలే ఛాయందరుడినపడి. అదిగో ఆ కుంభనృత్యం చేయటం వల్ల కలిగినటువంటి అలసట, ఆ అలసటంతా తీరేటట్టుగా వెళ్ళి పాల్కడల్లో శయనించి ఉన్నాడట. ఈయన యొక్క స్పర్శ సౌభాగ్యంతో ఆ పాల్కడలు ఎలా ఉన్నదట? అలై కడల్ అలలు కొడుతూ ఉన్నటువంటి పాల్కడలు. సో సన్నిధానత్తాలే కలర్తి ఉడైతాయిరుక్తే పరమాత్మ యొక్క సన్నిధానంలో అలాగా పాల్కడలి ఆనందంతో తరంగాలతోటి ఉత్తుంగ తరంగాలతోటి నిండిపోయి ఉన్నదట ఆ పాల్కడలి. అదిగో అక్కడ ఏం చేస్తూ ఉన్నాడండి ఈయన? అమరుంతుయల్
అక్కడ శయనించి నిద్రిస్తూ ఉన్నట్ట. ఎంత నిద్రపోతూ ఉన్నాడు? నా ఇచ్చి మారాలం ఉణర్తవన్నాదిరుక్కయే. అదిగో నా ఇచ్చి మారాలం పిరాట్టి మారుల చేత కూడా మేల్కొల్పడానికి సాధ్యం కానట్టుగా అంతగాన నిద్రపోతూ ఉన్నట్ట. అలాంటి పరమాత్మని అదిగో కిందిస్తున్నారు. నా ఇచ్చి మారాలం ఇచ్చాది అరవమేరి అన్నల్ ఎన్ను తిరువనంత ఆశ్వాన్ మేలే ఏరి సన్నిధానత్తాలే అలా ఎరిగిరా. ఇది జీరరుంబదంలోదండి ఈ వాక్యం. ఇప్పుడు నేను చదివేది జీరరుంబదంలో కింద నుంచి 7వ లైన్లో. తిరువనంత ఆశ్వాన్ మేలే ఏరి సన్నిధానత్తాలే అల ఎరిగిర కడలిలే రక్షణ చింతయ్యిలే పొరుందిన నిద్రయ్యే స్వీకరిత స్వామి స్వామి ఇది శబ్దార్థ. తిరువనంత ఆశ్వాన్ మీద ఎక్కి అతని సన్నిధానంలో అంటే పరమాత్మ యొక్క స్పర్శతోటి అలలు కొడుతూ ఉత్తుంగు తరంగాలతో కూడుకున్నటువంటి ఆ పాల సముద్రములో రక్షణ చింతన చేస్తూ రక్షణ చింతతో కూడుకున్నటువంటి నిద్రని పొందుతూ ఉన్నటువంటి స్వామి అని అనంత శాయి. ఇప్పుడు మూలంలో మళ్ళా అనంత శాయి 24 ఈశ్వరత్వ ఉరపై ఉడయ్యవనే. అనంత శాయిత్వత్తాలు అనంతుడి మీద శయనించాడు అనేటువంటి ఒక దాఢ్యం, ఆ దాఢ్యం కలిగినటువంటి స్వామి అని இரவித்யாதி காலம் நடையாட தேசத்தில் அனுபவத்தை என்னோ காலம் நடையாடும் தேசத்திலே நாம் உங்களை அனுభవిக்க சொல்லுகிறது. இரవిత్యాది இரவும் పగలు, రాత్రి పగలు అని చెబుతున్నారు కదా. అయితే ఆళ్వార్లు ఇరవు నన్పగలుమని విశేషించి చెప్పడానికి భావం ఏమిటట? కాలం నడయాడాద దేశం, ఏది పరమ పదం. అక్కడ నకారహ తత్రవై ప్రభు అని చెప్పినట్టుగా కాలానికి కాలం అక్కడ కాలం యొక్క అధికారం ఏం లేదండి. కాలం అక్కడ సంచరించదండి. ఇప్పుడు మనం ఉన్నామనుకోండి, ఒక కాల అవధి. ఇదిగో రాత్రి పగలు, వీడి ఆయుష్ ఇంత కాలము, వీడింతసేపు పనిచేశాడు, ఇదిగో పగలు తెల్లవారిపోయింది నిద్ర లేవాలని ఒక కాల అవధి ఉన్నది ఇక్కడ మనకి. కానీ పరమపదం ఎలాంటిది? నా కాలహ తత్రవై ప్రభు, కాలానికి అక్కడ ఏ అధికారము లేదండి. కాలానికి సంచారమే లేదు, కాల నియమమే లేదు. కానీ మనకి ఇక్కడ కాలం నియమం అనేది ఒకటి ఉన్నది కదా. అలా కాలం నడయాడ దేశத்தில் అనుభవత్తయ్యందో, కాలం నడయాడ, కాలానికి అధికారం ఏమి లేని కాల సంచారములే. కాల సంచారం అంటే కాలం ఉంటుంది కానీ కాల నియమం లేదు అక్కడ. ఇది రాత్రి, ఇది పగలు. రాత్రి అయితే పడుకుంటాము, పగలైతే మేల్కుంటాము, మన కార్యాలు చేసుకుంటూ ఉంటాము అనేటువంటి నియమము లేనటువంటి ఆదేశంలో పొందవలసినటువంటి అనుభవాన్ని కదా కాలం నడయాడు దేశத்திலே நான் உங்களை అనుభవిக்க சொல்லுகிறது. కాలం, కాలానికి అధీనమైనటువంటి ఈ దేశంలో అంటే పరమపదంలో పొందవలసినటువంటి అనుభవాన్నరా మీకు ఈ లోకంలో ఈ దేహంతో ఇక్కడే ఉండి అనుభవించమని నేను ఉపదేశం చేస్తూ ఉన్నది అని. ఏత్తుగై కుయ్యడాన కాలమాగయ్యాలే. మరి ఇరవు నల్ పగలు అన్నారు కదా. విలక్షణమైనటువంటి పగలు రాత్రి అంటే ఏమిటట? నల్ అంటే విలక్షణత. ఏత్తుగై కుయ్యడాన కాలమాగయ్యాలే, ఆయన్ని స్తోత్రం చేయడానికి తగినటువంటి కాలం కావటం చేత నల్ ఇరవం నల్ పగలం ఎంగిరా, మంచి రాత్రి మంచి పగలు అంటున్నారు. ఎండ్రుం ఏత్తుదల్ విపన్యవహ ఎంగిరపడియే. అదిగో విపన్యవహ అని ఇందాక చెప్పారు కదా, స్తోత్రం చేయడమే స్వభావంగా కలిగినటువంటి వాళ్ళు అన్నట్లుగా మీరు కూడా మనం వైమ్మిను, ఆయన యొక్క కళ్యాణ గుణాలని మనసులో ఉంచుకోండి. అలా మనం వైమ్మిను నింగల్ అంగే నింజే వైకుం ఎత్తనయ్యే వేండువదు. మీరేం చెయ్యక్కర్లా, ఆ విషయాన్ని మీ మనసులో ఉంచుకోండి, ఆయన గుణాలని మనసులో ఉంచుకోండి, అంతే మీరు చెయ్యవలసింది. విషయం తన్నడయే కొడుముజుక్కుం, ఆ విషయం మిమ్మల్ని తనంతట తానే ముంచి వేస్తుంది. అందులో ఒక్కసారి ఆ గుణాలలో మీరు గుణాలని మనసులో ఉంచుకోవటమే కావలసింది. వెంటనే ఏమవుతుంది? ఇంకా ఆ విషయం మిమ్మల్ని అందులో తనంతట తానే ముంచేస్తుంది. మీరేమి కొత్తగా ప్రవేశించి దానికోసం ఏమి కృషి చేయవలసిన అవసరం లేదండి. நீங்கள் ஏத்தாயன்னு உருப்படும் எத்தனையே வேண்டுவது பெண்ணை உங்களுக்கு ఉపదేశిప్పారు వేండా. ఇదిగో నేను ఆ పరమాత్మని స్తోత్రం చెయ్యాలండి అని ఉద్యుక్తులు అవ్వండి చాలు.
ఇంకా మీకు ఇంకెవరు ఉపదేశం చేయాల్సిన అవసరమే లేదర్రా, ఇంకా మీరే అందులోంచి బయటికి రాలేరు అంటూ నిత్య సూర్యుడు ఏత్తం విషయత్తయ్యందో నాన్ ఉంగళ ఏత్తు చొల్లుగలదు. ఎలాంటి విషయాన్ని నేను చెప్పాను అనుకుంటున్నారు మీకు? నిత్య సూర్యుడు స్తోత్రం చేసేటువంటి విషయం ఆ సర్వేశ్వరుడు, ఆయన్ని కదా మిమ్మల్ని స్తోత్రం చేయమని చెప్తున్నాను. సర్వాధికనై ఎలాంటి వాడో చెప్తున్నారు. ఎన్ని విశేషణాలు అంటే ఇదిగో 4-5 విశేషణాలు. సర్వేశ్వరుడు ఎలాంటి వాడు, నేను మిమ్మల్ని స్తోత్రం చేయమని చెప్పినటువంటి పరమాత్మ ఎలాంటి వాడో ఇదిగో 4-5 వాక్యాలతోటి చెప్తున్నారు ఆడవాళ్ళు ఇక్కడ. ఎలాంటి వాడు ఆ పరమాత్మ, నీకు నేను ఇది స్తోత్రం చేయమనేటువంటి పరమాత్మ యొక్క స్వరూప స్వభావాలు ఎలాంటివో చూడండిరా అంటూ ఆడవాళ్ళు చెప్తున్నారు. నిత్య సూర్యుడు చేత్తం విషయత్తయ్యండో నాన్ ఒంగళ ఎత్త చొల్లుగలదు. నిత్య సూర్యుడు స్తోత్రం చేసేటువంటి విషయాన్ని కదా నేను మిమ్మల్ని స్తోత్రం చేయమని చెప్పింది. సర్వాధికనయ్యన్నో నాన్ ఒంగళ ఎత్త చొల్లుగలదు. நீங்கள் ஏத்துகிறவது தன் பேர் என்னும் இடம் ஒளிவிலே தோத்து விரைக்கிறவனையన్నో నాన్ ఒంగళ ఎత్త చొల్లుగిరదు. ఇదిగో మనకి పాసురంలో ఇచ్చినటువంటి విశేషణాలన్నీ కూడా ఇదిగో పరవివానవరేత్త నిండా అనేటువంటిది మొదటిది. అందుకని నిత్య సూర్యుడు చేత్తం విషయత్తయ్యండో, నిత్య సూర్యుడు స్తోత్రం చేసేటువంటి విషయాన్ని కదా నీకు స్తోత్రం చేయమని చెప్పాను అని ఆ స్తోత్రం చేయటం కూడా మనం ఇందా పరంజ్యోతి స్వరూపుడు ఎందుకయ్యాడు పరమాత్మ, వాళ్ళు స్తోత్రం చేయడం అదే తనకి ఫలముగా భావించేటువంటి వాడు కావటం చేత ఆయన ప్రకాశిస్తూ ఉన్నాడు అని. అందుకని நீங்கள் ஏத்துகிறவது తన పేరు ఎన్నుమిడం ఒడివిలే తోత్తు ఇరెక్కిరవని, మీరు స్తోత్రం చేయడం వల్ల కలిగినటువంటి ఆనందం ఆ తిరుమేనిలో కనబడేటట్టుగా కదా ఉన్నటువంటి ఆ పరమాత్మని కదా నేను మిమ్మల్ని స్తోత్రం చేయమన్నది. ఆయన ఎలాంటి వాడు, పరంజ్యోతి స్వరూపుడు అన్నారు కదా. అందుకని పరంజ్యోతి స్వరూపుడు நான் உங்களுடைய விளக்காமையே பத்தாசாக வந்து కలక్కుమవనయ్యండో నాన్ ఉంగళ ఎత్త చొల్లుగిరదు. మీ యొక్క అడ్డు ఆయన రక్షిస్తాను అన్నప్పుడు అడ్డగించకుండా అంగీకరిస్తే చాలు. అదే కదా ఉంగళుడే విలక్కామయ్యే, మీ యొక్క ఏది తిరస్కారాన్ని అంటే నా రక్షణ నేను చేసుకుంటాలేవయ్యా, నువ్వు మమ్మల్ని రక్షించేదేమిటి అని స్వతంత్ర భావాన్ని చూపించకుండా ఉండటం మాత్రమే కోరుకుంటాడు ఆయన. అలాగా వచ్చి కలక్కుం అవనయ్యండో, మనతో వచ్చి కలిసేటువంటి ఆయన్ని కదా, అంటే అలాంటి ఆయన కదా నాన్ ఒంగళ ఏత్త చొల్లుగరదు. నేను మిమ్మల్ని స్తోత్రం చేయమని చెప్పింది ఎవరిని అనుకుంటున్నారు? ఏదో స్వతంత్ర భావాన్ని విడిచిపెట్టండి, నేను నీ వాడనరా అని అనండి చాలు, ఇంకేం చేయక్కర్లేను, మిగతాదంతా ఆ కార్యాన్ని నేను నడిపిస్తాను అనేటువంటి ఆయన్ని కదా నేను మిమ్మల్ని స్తోత్రం చేయమన్నది. యాదానుం నేరెందు అణుగవేండుం వడివడగై ఉడయవనయ్యండు ఎత్త చొల్లుగలదు. యాదానుం నేరెందు అణుగవేండు, ఏదో ఒక రీతిగా ఆయన్ని సమీపించేటట్టుగా ఉన్నటువంటి ఒడివడగై ఉడయ్యవనే, శరీర సౌందర్యాన్ని కలిగినటువంటి వాడిని కదా ఎత్త చొల్లుగలదు. ఆ సౌందర్యం చూస్తే ఎలా అనిపిస్తుందట, మణివండన్ కదా, ఆ సౌందర్యం చూస్తే ఏదో రీతిగా ఈయన్ని పొంది తీరాలండి, ఈయన్ని సమీపించి తీరాలండి, ఈయన్ని అనేటట్లుగా ఉన్నటువంటి సౌందర్యం కలిగినటువంటి ఆయన్ని కదా మిమ్మల్ని స్తోత్రం చేయమని చెప్పింది. పొంగలోట్టై కలవియాలే సెరుక్కిరిక్కిర అవనయ్యండో ఎత్త చొల్లుగిరదు. మీతోటి కలవటం వల్ల ఒక గర్వం, చూసారా ఎంత మందిని నాకు సమీపించేటట్లుగా చేసుకోగలిగాను అని, మీతో కలవటం వల్ల ఆయనకి ఒక గర్వం, ఒక ఆనందం. అది ముంగలోట్టై కలవియాలి, మీతో కలవటం చేత సెరుక్కిరి ఇరుక్కవని. ఇదిగో ఇంతమంది గోవులు, గోపాలకులు, అందరూ గోపికలు అందరూ నా వాళ్లే, వీళ్ళందరూ వచ్చి నన్ను కలిశారు అనేటువంటి ఒక గర్వం. అలాంటి సెరుక్కి ఇరుక్కిరవనయ్యండో ఎత్త చొల్లుగిరదు. అలా గర్వించి ఉన్నటువంటి ఆయన్ని కదా మిమ్మల్ని నేను స్తోత్రం చేయమని చెబుతున్నాను. అది ఆ తర్వాత ఇప్పుడు ఎక్కడ పడుకుని ఉన్నాడు ఆయన? ఆదిశేషుడి మీద పాల్కడల్లో శయనించి ఉన్నాడు. అనంత శాయి అయ్యండో ఎత్త చొల్లుగిరదు. ఆదిశేషుడి మీద శయనించినటువంటి వాడిని కదరా మిమ్మల్ని నేను స్తోత్రం చేయమన్నది. సర్వస్వామి అయ్యండో ఎత్త చొల్లుగిరదు. ఆయన ఎవరు? సర్వస్వామి, అందరికీ స్వామి, అగ్నులు విఘ్నులు అనేటువంటి తారతమ్యం లేకుండా అందరికీ స్వామి అయినటువంటి వాడిని కదా
నేను మిమ్మల్ని స్తోత్రం చేయమని చెప్తున్నది అంటూ ஒரு காலநீதி ఉండాయిరుక్కిరీరుகளோ ఏత్తుగైక్కు పరికర శూన్యరాయిరుక్కిరీరుகளో. ఏమిటి మీరు కాలనీతి కలిగినటువంటి వాళ్ళుగా ఉన్నారనా, అంటే ఈ లోకంలో ఈ దేహంతో ఉన్నారనా? ఏత్తుగైకు పరికర శూన్యరాయిరుక్కిరీరుகளో, ஒரு కాలనీతి కలిగిన వాళ్ళుగా ఉండి ఆయన్ని స్తోత్రం చేయడానికి పరికరాలేమినా లేని వాళ్ళుగా ఉన్నారని అనుకుంటున్నారా? அதில் అరుమైయుండాయ్ తాన్ ఇరుక్కిరీరుகளோ. అదిల్ అరుమై, అంత గొప్పవాడిని ఇదిగో ఆయన ఎక్కడ వేయించేసి ఉంటాడు? నా కాలహ తత్రవై ప్రభువు అన్నట్లుగా కాల నియమము లేని, కాల అధికారము లేని, కాల సంచారము లేని శ్రీవైకుంఠంలో ఉండేటువంటి వాడిని కాల నియమం కలిగినటువంటి ఈ లోకంలో, ఈ దేశంలో, ఈ దేహంలో ఉన్నటువంటి మేమేం స్తోత్రం చేయగలమండి అని మీరు పరికరాలు అలాంటి గొప్పవాడిని మేమెలా స్తోత్రం చేయగలము అని పరికర శూన్యులై ఉన్నారా మీరు? అది అరుమయ్యుండాయి తాను ఇరుక్కిరీరుగలో, అలాంటి గొప్పవాడిని మేమేం స్తోత్రం చేయగలమని, అంత దుర్లభుడుని అని, ఇలా చాలా దౌర్లభ్యమండి ఆయన్ని సేవించడము అని భావించి ఉన్నారా మీరు? అయితే ఇంకేం చేయగల ఆ ఇటు అంటే ఆగయ్యాలైతే మీరేం చేయక్కర్లేదర్రా, మీరు చేయవలసిందల్లా ఒకటే, మనం వైమ్మినో, అలాంటి కళ్యాణ గుణాలు కలిగినటువంటి వాణ్ణి మనం వైమ్మినో మనసులో ఉంచుకోండి చాలు. விஷயங்களிலே ஓடி திரிந்த మనస్సై మీటు ఇవ్విషయத்திலே వైకప్పారుంగోడు, అందులో ఏదో దుర్లభం ఉన్నదని, కాల సంచారం నడిచేటువంటి ఈ లోకంలో ఉన్న మేమెలా స్తోత్రం చేయగలమని మీరేం భావించక్కర్లేదు. మీరు చేయవలసిందల్లా ఒక్కటే, మనం వైమ్మినే, ఆయన్ని మనసులో దృఢంగా ఉంచుకోండి. ఎలాంటి వాడు ఆయన? నిత్యసూరుల చేత స్తోత్రం. ఏమండి మనస్సులో కింద ఇస్తున్నారు చూడండి, ఏది మనం వైమిని అన్నారు కదా. ఆగయ్యాలే విషయంగిలే ఓడి తిరింద మనస్సై మీటు, విషయాల మీద పరిగెత్తి తిరుగుతూ ఉండేటువంటి మనస్సుని తిప్పి ఈ విషయత్తిలే వైకప్పారుంగోడు, ఈ విషయం మీద ఉంచండి, పరమాత్మ విషయంలో. ఎందుకు ఏమండి? విషయంగిలే ఓడి తిరింద మనస్సై మీటు ఈ విషయత్తిలే వైకప్పారుంగోడు, విషయాలలో తిరుగుతూ ఉండేటువంటి మనస్సుని ఆయన విషయంలో ఉంచండి చాలు. ఇంకా మీరు చేయవలసినటువంటి విషయం ఇంకొకటి ఏమీ లేదు అని చెప్తున్నారు ఆళ్వార్లు ఈ పాసురంలో. ఎవరిని స్తోత్రం చేయమని చెప్తున్నానో తెలుసా మిమ్మల్ని? పరవి వానవరేత్తనిన్న పరమనై, పరంజ్యోతి అయి, కురవై కోత్త కొజగనై, మణి వண்ணనై, కొడకోత్తనై, అరవమేరి అలైకడల్ అమరంతుయిల్ కొండ అన్నలై, ఆయన్ని இரவுனன் பகலும் విడాదు ఎండ్రుం ఏత్తు తన్ మనం వైమ్మినో అంటున్నారు ఆళ్వార్లు ఈ పాసురంలో. నాలాం పాటు 4వ పాసురం. అభిమాన ప్రచరరాన பிரம்மருத்ராதிகளுக்கும் தடையன் நிக்கே புక్కు ఆశ్రయికలా ఇరుక్కిర శీలవత్తయ్యే పేసుగిరారు. ఏం చెప్తున్నారు ఈ 4వ పాసురంలో? అభిమానం అధికంగా కలిగినటువంటి వాడు. అభిమానం అంటే నాకు నేను స్వతంత్రుడిని అనేటువంటి అహంకారం అనే అభిమానం. అది అధికంగా కలిగినటువంటి బ్రహ్మరుద్రాదులకు కూడా అడ్డు లేకుండా వెళ్ళి ఆశ్రయించేటట్లుగా ఉన్నటువంటి శీలవత్తయ్యే ఆ స్వభావాన్ని, సౌశీల్య స్వభావాన్ని పేసుగిరారు చెప్తున్నారు ఆళ్వార్లు ఈ పాసురంలో. వైమ్మినిన్ మనత్తెండు யான் உரைக்கின்ற மாயவன் சீர்மையை எம்மனோர்கள் உரைப்பது என்னது நிற்க நாள்தொரு வானவர் தம்மை ஆளும் அவனும் நான் முகனும் செடைமுடி அண்ணலும் செம்மையால் அவன் பாத பங்கயம் சிந்தித்தே தித்திரிவரே ஒய்மினும் மனத்து என்று யான் உரைக்கின்ற மாயவன் சீர்மையை எம்மனோர்கள் உரைப்பதென்னது நிற்க நாள்தொரு வானவர் தம்மை ஆளும் அவனும்
நான் முகனும் செடைமுடி அண்ணலும் செம்மையால் அவன் పాద పంగయం సిందిత్తు ఏత్తి తిరువరే నుమ్ మనత్తు వైమిన్ ఎందు మీ యొక్క మనస్సులో ఉంచుకోండి అని యాన్ ఒరే కింద మాయవన్ సీర్మయ్యై అని నేను చెప్తున్నానే. ఆ మాయావి ఆశ్చర్య గుణ చేష్టితాలు కలవాని యొక్క సీర్మయ్యై ఏమిటి పరత్వ సౌలభ్యాలని ఎమ్మనోరుగల్ ఒరైప్పదు నాలాంటి వాళ్ళు చెప్పడం ఏమిటట ఎన్ అదు నిర్క వానవరతమ్మై ఆళుమవనం. నాలాంటి వాళ్ళు చెప్పడం ఏమిటండి? నాలాంటి వాళ్ళు చెప్పడం ఏమిటి? అందరూ చెప్తారు అని చెప్పడం అనమాట. నాలాంటి వాళ్ళు మాత్రమే కాదు అంటే ప్రీతి కలిగినటువంటి నాలాంటి వాళ్ళు మాత్రమే కాదండి, అందరూ చెప్తారు. ఎవరు వాళ్ళు? అది అలా ఉండగా వానవరతమ్మై ఆళుమవనం నాన్ముగనం చెడైముడి అన్నలం. అదిగో దేవతలను పాలించేటువంటి ఇంద్రుడు, బ్రహ్మగారు, జటలతో కూడినటువంటి శిరస్సును కలిగిన లోక ఈశ్వరుడైనటువంటి రుద్రుడు అంటే శేషశేషి భావముచే జనించినటువంటి ఆర్జవముతోటి సెమ్మయ్యాల్ అంటే ఆర్జవ గుణం కలిగినటువంటి వాళ్ళై అవన్ పంగయం పాదం నాల్దొరుం సిందిత్తు ఏత్తి. అవన్ ఆ పరమాత్మ యొక్క తామర పుష్పాల లాంటి పాదాలని ప్రతిరోజు చింతించి స్తోత్రం చేసి తిరివర్ వాళ్ళు జీవిస్తూ ఉంటారండి. అంటే పరమాత్మ విషయంలో ప్రీతి కలిగినటువంటి నాలాంటి వాళ్ళు మాత్రమే కాదండి, నాకు నేనే స్వతంత్రుణ్ణి సృష్టికర్తని అని భావించేటువంటి అహంకారం కలిగినటువంటి వాళ్ళు, లయకర్తని అని భావించేటువంటి అహంకారం కలిగినటువంటి వాళ్ళు కూడా స్తోత్రం చేసేటువంటి గొప్పతనం అండి ఆయనది అంటున్నారు ఈ పాత్రలో ఆళ్వార్లు. ఏమంటారు మీరు? ఏమండి మీ మనసులో ఉంచుకోండి అని ఆళ్వారే మీరు చెప్తున్నారు, కానీ మీ మనస్సులో ఉంచుకోండి అని నేను చెప్పేటువంటి కళ్యాణ గుణాలు చూసారా? అవన్నీ కూడా అలాంటి కళ్యాణ గుణాలు కలిగినటువంటి భగవంతుడి యొక్క పరత్వ సౌలభ్యాలలో ప్రావణ్యం కలిగినటువంటి నావాంటి వాళ్ళు చెప్తే భక్తి పారవస్యంతో చెప్తున్నారండి ఆళ్వారే అని మీరంటారు. కానీ అలా కాదర్రా, దేవతలందరినీ నియమించేటువంటి వాడు ఇంద్రుడు, బ్రహ్మ, రుద్రుడు గారు, వీళ్ళు కూడా శేషశేషి భావం అనేటువంటి ఆర్జవాన్ని పొంది, అంటే ఆయన శేషి, మేము శేషభూతులము అనేటువంటి జ్ఞానం కలిగినటువంటి వాళ్ళై కోరుకోతగినటువంటి భగవంతుడి యొక్క పాదార విందాలని అనుసంధానం చేసి స్తోత్రం చేసి ధరించి ఉంటారు. కాబట్టి బ్రహ్మరుద్రాదులు అంటే సాధనాంతర పరులకు కూడా ఆశ్రయించదగినటువంటి వాడుగా ఉన్నాడు అని చెప్పడం ఉద్దేశం. అనన్య ప్రయోజనాలకి ఆశ్రయడం అంటే ఇతర ప్రయోజనాలు కోరి ఆశ్రయించేటువంటి వాళ్ళకే ఆశ్రయనీయుడుగా ఉన్నాడు పరమాత్మ అని చెబితే, అనన్య ప్రయోజనులైనటువంటి వాళ్ళకి ఆశ్రయనీయుడు అని వేరే చెప్పవలసిన అవసరం లేదు కదా. ఇందులో సందేహమే లేదు. అందరికీ ఆశ్రయనీయుడు ఆయన అని చెబుతున్నారు ఈ పాత్రలో. ஆராயப்படி ஒய்மின் இப்படி ஆசிரித்தால் அவன் நம்மை విషయీకరిత్తు అరుளுమో ఎన్నిల్. ఇలా ఆశ్రయిస్తే ఆయన మమ్మల్ని అనుగ్రహిస్తాడా అంటే, ఐశ్వర్య ప్రవణరాయ్ అతి క్షుద్రరాన బ్రహ్మ ஈசானாதிகளுக்கும் కూడా ஒரு தடையின்னியே ஆசிரியிக்கலாம்படி தன் திருவடிகளை கொடுத்து கொண்டு இருக்கிறா அளவி அறந்த நீர்மையை உடையனாயிருந்தவன் అనన్య ప్రయోజనరాయ్ కొండు ఆశ్రయిక్కుం అవర్களை కైవిడుమో ఎన్గిరారు. అదిగో మిక్కిలి తక్కువ వాళ్ళైనటువంటి క్షుద్రులు అంటే నీచులు, తక్కువ వాళ్ళు అయినటువంటి బ్రహ్మ ఈశులకి కూడా అడ్డు లేకుండా ఆశ్రయించేటట్లుగా తన తిరువడిగళ్ళని ఇచ్చినటువంటి స్వభావం కలిగినటువంటి వాడు కదా పరమాత్మ. అలాంటి వాడు అనన్య ప్రయోజనలై వచ్చి ఆశ్రయించేటువంటి వాళ్ళని విడిచిపెడతాడా అంటున్నారు ఈ పాసనంలో. పన్నీరాయపడి అనంతరం ఈశ్వరాభిమానిகளுக்கும் ఆశ్రయిక్కలాంబడియాన శ్రీరాతిశేత్తై ఉడయ్యవనై ఆశ్రయుంగో ఎంగిరాన్. మేమే ఈశ్వరులం, నియమించేటువంటి వాళ్ళం, మాకు మేమే స్వతంత్రులం అనేటువంటి అభిమానం కలిగినటువంటి
బ్రహ్మ రుద్ర ఇంద్రాదులు కూడా ఆశ్రయించేటట్లుగా ఉన్నటువంటి సౌశీల్య స్వభావం కలిగినటువంటి ఆ పరమాత్మని ఆశ్రయించండి అంటున్నారు ఆళ్వార్లు ఈ పాసురంలో. ఎలా? నుమ్మనత్తు వైమిన్యన్ను ఉంగల్ నెంజిలే ఒయ్యుంగోల్ ఎన్ను, మీరు మీ మనస్సులో ఉంచుకోండి అని యాన్ ఉరైకిన్న మాయవన్ నాన్ సొల్లుగిర, నేను చెప్పినటువంటి మాయవన్ ఆశ్చర్య గుణ చేసి తంగళైవడయ్యవనుడయ, ఆశ్రితుల ఆశ్చర్యకరమైనటువంటి గుణములు చేసితాలు కలిగినటువంటి ఆ సర్వేశ్వరుని యొక్క సిరిదాన శిలవత్తయ్యాయి, అదిగో గొప్పతనము కలిగినటువంటి శీలవత్తయ్యాయి ఆ సౌశల్య స్వభావాన్ని ఎమ్మనోడుగల్ ఉరైపదు ప్రవణరాన ఎమ్మోల్వారు సొల్లువరు. ఆయన విషయంలో ప్రావీణ్యం కలిగినటువంటి నాలాంటి వాళ్ళు చెప్పడం అనేటువంటిది ఎలాగా? ఎన్ ఎన్ ఏమిటి అంటే నాలాంటి వాళ్ళు చెప్పడం ఏమిటండి? అదుకిరక్క అది అలా ఉండగా వానవర్ తమ్మై ఆడుమవనం నాన్ముగనం సెడైముడి అన్నలం సెమ్మయ్యాల్ అవన్ పంగయం పాదం నాల్దొరం సిందిత్తు ఏ చిత్తిరువారు. అదిగో ఎలాంటి వాడు నాలాంటి వాడు చెప్పడం ఏమిటి? అందరూ தனித்தனியே பதஸ்தரானவர்கள் தங்களையும் తన్నడవిలే ఆడుంబడియాన ఇంద్రనుం, తనిత్తనియ వాళ్ళకి ఎవరికి వాళ్ళకి ప్రత్యేకమైన స్థానాలు ఏలుకోవడానికి, ఇంద్రుడు గారికి స్వర్గం, బ్రహ్మగారికి బ్రహ్మలోకం, పరమశివన్ గారికి కైలాసం, ఇలా ఎవరెవరి లోకాలు వాళ్ళకున్న ఏలుకోవటానికి. అలాగా తన్నడవిలే ఆడుంబడియాన ఇంద్రుడు, తన హద్దు వరకు తాను ఏలుకునేటువంటి వాడు ఇంద్రుడు. సర్వతోముఖమాన సృష్టి ఉపదేశారిగలై పన్ను బ్రహ్మావుము, అందరికీ కూడా సృష్టి ఉపదేశాలు చేసేటువంటి బ్రహ్మగారు చతుర్ముఖ బ్రహ్మగారును. జటామకుట ధరత్వత్తాలు వంద తపోమాత్మ్యత్తాలే, జటామకుటాలను అంటే జటలు ధరించి తపస్సు చేసేటువంటి గొప్పతనంతో లోకత్తుకు ఈశ్వరనాన రుద్రను, లోకాల్లో ఈశ్వరుడు అని పేరు కలిగినటువంటి ప్రసిద్ధి పొందిన రుద్రుడు గారును. తంగల్ దురాభిమానత్తాలు వంద అడైవు కేట్టై విట్టు, తన యొక్క దురాభిమానం మాకు మేమే స్వతంత్రులము అనేటువంటి దురభిమానాన్ని విడిచిపెట్టి అడైవు కేట్టై విట్టు, అడవి కేట బుద్ధిహీనతను విడిచిపెట్టి శేషశేషి భావత్తాలు వంద ఆర్జవత్తాలే, ఆయన శేషి మనం శేషభూతులము అనేటువంటి భావముతోటి వచ్చినటువంటి ఆర్జవ గుణముతోటి శేషియాన అవనుடைய నిరతిశయభోగ్యమాన తిరువడిగలై, శేషి అయినటువంటి ఆ సర్వేశ్వరుడు యొక్క సాటిలేని భోగ్యత కలిగినటువంటి తిరువడిగలని నాల్దోరం సిందిత్తు, ప్రతిరోజు స్తోత్రం భావించి స్తోత్రం పన్ని స్తోత్రం చేసి ఇదిదానే యాత్ర యాగవర్తియా నిర్భర్, వాళ్ళందరూ ఇదే తమకు యాత్ర జీవనము అని భావిస్తూ ఉన్నారయ్య వాళ్ళంతా కూడా. ఆదలాల్ అవనై ఆశయుంగోలు ఎన్నుకొనొట్టు, కాబట్టి అలా మాకు మేము స్వతంత్రులమని అభిమానం కలిగినటువంటి బ్రహ్మరుద్రాదులు కూడా ఆ అభిమానాన్ని విడిచిపెట్టి వచ్చి స్తోత్రం చేస్తున్నారరా. అలాంటి వాళ్ళనే స్వీకరించినటువంటి వాడు. అలాంటి వాళ్ళు అంటే ఏమిటి ప్రత్యేకత అంటే, అదిగో అన్య ప్రయోజనం ఇతర ప్రయోజనాలను కోరి ఆశ్రయించినటువంటి వాళ్ళనే దర్శించేటువంటి స్వభావం కలిగినటువంటి వాడు పరమాత్మ. అనన్య ప్రయోజనలే మీరు వచ్చి ఆశ్రయిస్తే మిమ్మల్ని విడిచిపెట్టడం అనే ప్రసక్తే లేదు. కాబట్టి వెళ్ళి ఆయన్ని ఆశ్రయించండి అంటున్నారు ఆలవార్లు ఈ పాసురంలో. వైమినిత్యాది 7 వ్యాఖ్యానం 204వ పేజీ. ఉంతం హృదయத்திலே வையுங்கோள் ఎన్ను நான் சொல்லுகிற ఆశ్చర్యమాన సౌందర్యాది గుణచేసితంగళై ఉడయ్యనాన అవనుடைய శీలవత్తయ్యే, మీ యొక్క హృదయాల్లో ఉంచుకోండి అని నేను చెప్పినటువంటి ఆశ్చర్యకరమైనటువంటి సౌందర్యము గుణాలు చేసితాలు కలిగినటువంటి ఆయన యొక్క శీలవత్తయ్యే సౌశీల్య స్వభావాన్ని అని, ఆయన యొక్క సౌశీల్య స్వభావాన్ని మీ మనసులో ఉంచుకోండర్రా అని చెప్పాను కదా అని ఒక అర్థం చెప్పుకోవచ్చట. ఇంకొక అర్థం ఏమిటట అంటే, அதிகாரி புருஷர்களான பிரம்மருத்ராதிகளெல்லாம் ಒಂದು ஆசை இக்கும்படி என்னோ அவன் பெருமை என்று ఆశయనత్తు కూరుపాగా అవన్ పరత్వత్తై చొల్లిత్తాగవుమాం. అదిగో అధికార పురుషులమని చెప్పుకునేటువంటి నేను ఈ లోకానికి అధికారిని, బ్రహ్మలోకానికి సత్యలోకానికి, నేను అదిగో కైలాసానికి అధికారిని,
నేనేదో స్వర్గానికి అధికారిని అని చెప్పుకునేటువంటి వాళ్ళంతా కూడా బ్రహ్మ రుద్ర ఇంద్రాదిగಳೆల్లాం ಒಂದು ఆశ్రయిక్కుబడి అన్నో ఆ బ్రహ్మగారు రుద్రుడు గారు ఇంద్రుడు గారు అందరూ వచ్చి ఆశ్రయించేటట్టుగా కదా అవన్ పెరుమయ్యండు ఆయన గొప్పతనము అని ఆశ్రయణత్తు కూరుప్పాగా అవన్ పరత్వత్తై సొల్లిత్తాగవుమా అదిగో అలాంటి గొప్ప వాళ్ళు కూడా వచ్చి ஒய்மினித்யாதி உந்தம் ஹிருதயத்திலே ஒய்யுங்கோள் என்று நான் சொல்லுகிற ஆச்சரியமான சௌந்தர்யாதி குணచేసితంగளை உடைய నాన అవనుடைய శీలవత్తయ్యే అది ఆళ్వారు ఏం చెప్పారు మీ మనసులో ఆయన్ని ఉంచుకోండర్రా అని చెప్పారు కదా మీరు ఉందం హృదయత్తిలే ఒయ్యుంగోల్ ఎన్ను నాన్ సొల్లుగిర మీ యొక్క హృదయాల్లో ఉంచుకోండి అని నేను చెప్పినటువంటి ఆ పరమాత్మ యొక్క సౌశీల్య స్వభావం ఎలాంటి వాడు ఆశ్చర్యమైన సౌందర్యము ఆశ్చర్యకరమైన గుణాలు ఆశ్చర్యకరమైన చేషితాలు కలిగినటువంటి ఆయన యొక్క సౌశీల్య స్వభావాన్ని మనసులో ఉంచుకోండి అంతేకాదు సౌశీల్యం మాత్రమే ఉన్నదనుకుంటున్నారా అధికారి పురుషరుగళాన బ్రహ్మరుద్రాదిగಳೆல்லாம் ಒಂದು ఆశ్రయిక్కుబడి ఎన్నో అవన్ పెరుమయ్యండు అంటే అధికార పురుషులైనటువంటి పరత్వం కూడా కలిగిన వాడండి ఆయన ఎంత గొప్పవాడు అంటే అధికారి పురుషులమని చెప్పుకునేటువంటి బ్రహ్మరుద్రాదులు కూడా వచ్చి ఆశ్రయించేటట్టుగా కదా ఆయన గొప్పతనం అలాంటి వాళ్ళు కూడా ఆశ్రయించడానికి తగినటువంటి పరత్వం కూడా కలిగిన వాడండి ఆయనకి పరత్వము ఉన్నది సౌశీల్యము ఉన్నది అని ఎమ్మనోరు గల్వురైప్పదు ఈ మాట నేను చెప్పాను అనుకోండి ఏమంటారు ఆళ్వారే ఎన్పోల్వారు సొల్లు వేండుగరదెన్ నాంగల్ సొన్నవారే భక్తి పారవశ్యత్తాలే సొన్నోం ఎన్బారుగల్ ఇక నేనే కనుక ఆ మాట చెప్పాను అనుకోండి ఆళ్వాళ్ళకి ఇంకా ఎప్పుడు ఆయన విషయంలో ప్రీతి కదండి భక్తి పారవశ్యం కదండి అందుకని ఇలానే చెప్తూ ఉంటారులే అని మీరు అనుకోవచ్చు కానీ ఇదిగో అది అది అలా ఉండగా నాల్దోరుం ఇత్యాది అదిగో నాల్దోరుం వానవర్ తమ్మై ఆడుమవనం నాన్ముగనం చెడైముడి అన్నలు అదిగో ఎలాగ నాలుదోరం ప్రతిరోజు కూడా అధికారి పురుషురుగళాన బ్రహ్మరుద్రాదిగಳೆல்லாம் అనన్య ప్రయోజనరై పోలే ಒಂದು ఆశ్రయిక్కుబడి అన్నో అవనుడే శీలవత్తై అదిగో ఇక్కడ కూడా ఆయన స్వభావం ఎలాంటిది అనుకుంటున్నారు సౌశీల్య స్వభావం అధికారి పురుషులైనటువంటి బ్రహ్మరుద్రాదులంతా కూడా అనన్య ప్రయోజనుల వలె వచ్చి ఆశ్రయించేటట్లుగా కదా ఉన్నది ఆయన యొక్క సౌశీల్య స్వభావం అంటే అధికార పురుషులమని చెప్పుకునేటువంటి బ్రహ్మరుద్రాదులు కూడా ఈయన యొక్క సౌశీల్య స్వభావాన్ని చూసిన తర్వాత వాళ్ళు కూడా అన్య ప్రయోజనాలను విడిచిపెట్టి అనన్య ప్రయోజనులై వచ్చి ఆశ్రయించేటట్లుగా ఉన్నది ఈయన యొక్క సౌశీల్య స్వభావము అంతేకాదండి ఇక్కడ కూడా ఒక గొప్పతనం పరత్వం ఏమిటి అధికార పురుషురుగళాన బ్రహ్మరుద్రాదిగಳೆல்லாம் ಒಂದು ஆசிரியக்கும்படி என்னோ அவன் பெருமை என்று ఆశ్రయణత్తు కూరుప్పాగా అవన్ పరత్వత్తై సొల్లిచ్చాగిరదు అదిగో అధికారి పురుషులైనటువంటి బ్రహ్మరుద్రాదులు వచ్చి ఆశ్రయించేటట్లుగా ఉన్నటువంటి పెరుమై అంతేకాదు ఆశ్రయించడానికి తగినటువంటి ఆయన యొక్క పరత్వం రెండు గొప్పతనము పరత్వము సౌశీల్యము ఇవన్నీ కలిగినటువంటి వాడండి ఎలా ఉంటారు ఆ బ్రహ్మరుద్ర ఇంద్రాదులు కూడా నాల్దొరుం సింజిత్తు ఏత్తిత్తిరువరే అని ఆ పదం పైకి కిందకి కూడా అన్వయం చెప్పుకోవచ్చని కిందకి ఏం చెప్పుకోండి వానవర్ తమ్మై ఆళుమవనం వానవర్ తమ్మై ఆళుమవనం వానవర్ ఆ నిత్య దేవతలను కూడా ఏలుకునేటువంటి వాడు దేవర్గళై శనియం బుధనం மெய்கா செந்தியும் கால் செனியும் புதனும் மெய்காட்டுకొండు அவர்கள் மிகுதி குறைகள் ஆராய்ந்து పోరుగిర ఇంద్రനും దేవతలంటే శని అని బుధుడని వీళ్ళందరి యొక్క మిగుది కురైగల్ ఆరాయిందు పోరుగిర ఇంద్రను వీళ్ళ యొక్క కొరతలు ఏమిటి వీళ్ళకి ఏం కావాలి ఏం తగ్గాయి ఏమి అధికంగా ఉన్నాయి ఇవన్నీ వాళ్ళ యొక్క సమాచారాలన్నీ చూసేటువంటి వాడు ఇంద్రుడు చతుర్దశ భువన స్రష్టావాన చతుర్ముఖనం ఈ 7-14 లోకాల్ని సృష్టించేటువంటి వాడైన బ్రహ్మగారు చెడైముడి అన్నలం సాధక వేషం కిడక్కచ్చేదే ఈశ్వరాభిమానియాన రుద్రనం
సాధకుడు వేషం చూస్తే సాధకుడుగా ఉంటాడు, కానీ ఈశ్వరుని అనే అభిమానం కలిగినటువంటి రుద్రుడు గారు. సెమ్మయ్యాలిత్యాది అలాంటి వాళ్ళంతా కూడా ప్రయోజనాంతర పరతయ్యం నెంజిలే కిడక్క చేదే అనన్య ప్రయోజనరై పోలే ಒಂದು ఆశ్రయ నెప్పరుగల్. ప్రయోజనాంతర పరత మనసులో ఉన్నప్పటికీ ఇతర ప్రయోజనాలను ఆశించే వస్తారు, మనసులో ఆ భావన ఉంటుంది, కానీ బయటికి మాత్రం అనన్య ప్రయోజనుల వలె వచ్చి ఆశ్రయిస్తారట వాళ్ళు. భావదోషం కిడక్క చేదే తన్నయ్యే పత్తినారై పోలే ఇరుక్క. భావదోషం ఉన్నప్పటికీ కూడా ఆయన్నే ఆశ్రయించిన వాళ్ళు వలె ఉండగా పుగువదు புறப்படுவதாய் திருவெம்படி என்னோ அவன்படி இருக்கிறது என்கிறார். புகுவது புறப்படுவதாய் திருவెంబడి ఎందో అవన్బడి ఇరుక్కిరది ఎన్గిరార్. వాళ్ళు ఎలా ఉంటారు? భావదోషం మనసులో ఉన్నది, కానీ బయటికి సెమ్మై రుజు స్వభావం కలిగిన వాళ్ళు వలె వస్తారు. ఏదైనా అవసరం పడగానే వచ్చి ఆశ్రయిస్తారు. ఆ తర్వాత మాకు మేము స్వతంత్రులము అనేటువంటి భావంతో విడిపోతూ ఉంటారు. అలాగా అదిగో ప్రయోజనాంతర పరకం సెమ్మై ఏదన్నా అంటే ప్రయోజనాంతర పరతయ్యం ఇత్యాది. అదే కదా ప్రయోజనాంతర పరతయ్యం నెంజిలే కిడక్క చేదే. వాళ్ళు అసలు ప్రయోజనాంతర పరులు కదండి. వాళ్ళకి సెమ్మై రుజు స్వభావం ఏమిటంటే ప్రయోజనాంతర పరతని మనసులో దాచుకొని బయటికి మాత్రం అనన్య ప్రయోజనాల వలె ఆశ్రయిస్తూ ఉంటారు. వాళ్ళకి అలా భావదోషం ఉన్నప్పటికీ తననే పట్టుకున్నటువంటి వాళ్ళు కదా, ఓన్లీ వస్తూ ఉంటారు పోతూ ఉంటారు, అలా తిరిగితే తిరిగారులే అని వాళ్ళని రక్షించేటువంటి స్వభావం కలిగినటువంటి వాడు ఈ సర్వేశ్వరుడు అని చెప్తూ, సెమ్మై అంటే సెవ్వై అదావదు అనన్య ప్రయోజనరై పోలే అవన్ తిరువడిగలై అనుసంధిస్తూ వచ్చి ఏం చేస్తారట? ఆ తిరువడిగలని స్తోత్రం చేస్తారు. ఎలా స్తోత్రం చేస్తారు? అనన్య ప్రయోజనుల వలె, నీ యొక్క తిరువడిగళ్ళు తప్ప మాకు ఇంకే ప్రయోజనం లేదయ్యా, తిరువడిగళ్ళని పొందడం తప్ప అని వచ్చి ఆ తిరువడిగళ్ళని అనుసంధానం చేస్తే అవ్వనుసంధానం ఒజిందు పట్ట సొల్యన్ను తిరుయుంబడి ఎత్తి. ఎలా స్తోత్రం చేస్తారట? మేము అనన్య ప్రయోజన పరులము అని తెలిసేటట్లుగా ఆ భగవంతుడి యొక్క కళ్యాణ గుణాలని అనుభవించగా 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 ఆ ఆనంద అనుభవం మనసులో ఎమడక ఇప్పుడు ఎలాగైతే ఆడవాళ్ళకి ఈ దివ్య ప్రబంధాలు బయటికి ప్రవహించి వచ్చాయో అదే రీతిగా అన్య ప్రయోజనులైనటువంటి దేవతలు కూడా ఆ ఆనందం మనసులో ఎమడక స్తోత్రం చేస్తున్నామయ్యా నిన్ను అనేటట్టుగా ఆ వనుసంధానం ఒజిందు పురపట్ట సొల్యన్ను తెరువెంబడి ఎత్తి. ఆ అనుభవం ఆ లోపల ఎమడక ఒక మార్గం ఏర్పాటు చేసుకొని బయటికి వచ్చిన మాటండి ఇది అని తెలిసేటట్లుగా ఏత్తి స్తోత్రం చేసి అంత గొప్పగా స్తోత్రం చేస్తారనమాట వాళ్ళు వచ్చి. అత్తాలే ధరిత్తు కాల్ నడే తందారాయ్ సంచర్యా నెప్పరుగల్. అలా స్తోత్రం చేయడం వల్ల మేము ధరించి ఉన్నామండి అని అత్తాలే ధరిస్తూ ఆ స్తోత్రం చేయడం వల్ల ధరించి ఉండి కాల్నడై తందారాయ్ సంచర్యా నెప్పరుగల్. కాల్నడై తందారాయ్ కాల్నడక వచ్చింది, మేము ఇలా ధరించి ఉండగలుగుతున్నాం తిరుగుతున్నామంటే కారణం ఆ స్తోత్రం కారణమే అని అన్నట్లుగా ఉంటారట అని. పాడి తిరువనేయన్ను మా పోలే. ఎలా ఉంటారట వీళ్ళు? ఇదిగో అనన్య ప్రయోజన రేపోలే ఏతిన కాల్నడే తరుమోయన్నా. ఏమండి, అనన్య ప్రయోజనం వల్లే స్తోత్రం చేస్తే మాత్రం ఏమిటి ఇలా తిరిగేటువంటి స్థితి కలుగుతుందా ఏమిటి అని ఒక ప్రశ్న వేసుకొని అదిగో కన్నిను చిరుత్తాంబులోది పాడి తిరువనేయన్ను మా పోలే తిరుతందాగిలిన్ దేవపిరానుడే కరియకోల తిరుగురుక్కాన్బన్నాన్. అదిగో ఆయన యొక్క నామాన్ని పాడి తిరువనే పాడుకుంటూ తిరుగుతూ ఉన్నానని. మధుర కవి ఆళ్వాళ్ళు ఎలాగైతే మధుర కవి ఆళ్వాళ్ళు ఎలాగూ అనన్య ప్రయోజనులే, అనన్య ప్రయోజనులైనటువంటి మధుర కవి ఆళ్వాళ్ళు మాకు నమ్మాళ్వాళ్ళ యొక్క తిరువడిగళ్ళే, ఆయన నామమే మాకు ఆధారము, మేము ఇలా తిరగడానికి మేము ధరించి ఉండడానికి కారణమైనటువంటిది ఆయన యొక్క తిరునామమే, ఆయన గుణానుభవమే అని అందులోనే ఈడుపాటు పడి ఆ గుణానుభవంతో తిరుగుతూ ఉన్నట్లుగా వీళ్ళు కూడా
అత్తాలే ధరిత్తు కాల్నడై తందారాయ సంచరిగా నేర్పరుగారు. వీళ్ళు కూడా అబ్బో ఆ భగవంతుడి యొక్క స్తోత్రం చేయటం వల్ల ఆ గుణాలను అనుభవించడం వల్ల మేము ఇలా ధరించి ఉంటున్నామండి అన్నట్లుగా ఉంటారట. ఎలా పాడి తిరువనే ఎన్ను మాపోలే. పాడి తిరిగినటువంటి ఎవరు నమ్మాళ్ళవా మధుర కవి ఆళ్ళవాళ్ళ వలె వానవర్ తమ్మయ్యాళుం అవనం నాన్ముగనం செடைமுடி அண்ணலும் செம்மையால் அவன் பாத பங்கையும் நாள்தரும் சிந்தித்து ஏத்தி திருவர் ఎన్ను అన్వయం. వానవర్ తమ్మై ఆడుమవనం. అదిగో వానవర్ తమ్మై ఆడుమవనం. ఆ దేవతలని ఏలుకునేటువంటి వాడు ఎవరు? దేవాది దేవన్ కదా ఆయన. అంటే దేవతలంటే బ్రహ్మ రుద్ర ఇంద్రాదులు. వాళ్ళకు కూడా వానవర్ తమ్మై వాళ్ళను కూడా ఏలుకునేటువంటి వాడు. వానవర్ తమ్మయ్యాళం. వానవర్ అంటే ఇక్కడ నిత్యసూర్యుడు. వాళ్ళని ఏలుకునేటువంటి వాడు. నాన్ముగనం సెడైముడి అండలం సెమ్మయ్యాల్ అవన్ పాదపంగయం. నాన్ముగనం చతుర్ముఖ బ్రహ్మగారు, జడలు ధరించి ఉన్నటువంటి రుద్రుడు గారు, ముడి అండలం సెమ్మయ్యాల్ అదో రుజు స్వభావంతో అవన్ పాదపంగయం. అదిగో ఆ నిత్యసూర్యుల చేత స్తోత్రం చేయబడేటువంటి సర్వేశ్వరుని చతుర్ముఖ బ్రహ్మగారు, జటాజూటుడైనటువంటి రుద్రుడు గారు కూడా ఆయనకు తిరువడిగళ్ళని ప్రతిరోజు సింధిత్తు ఏత్తి తిరువరు. ఆయనకు తిరువడిగళ్ళని మనస్సులో భావించి స్తోత్రం చేస్తూ తిరుగుతూ ఉంటారట. ఎలా? అధికార పురుషులం అనేటువంటి అహంకారం కలిగినటువంటి వాళ్ళు కూడా అనన్య ప్రయోజనులమని చెప్పి వచ్చి ఆయనకు తిరువడిగళ్ళని స్తోత్రం చేస్తూ ఉంటారు. కాబట్టి మీరు కూడా ఆయనకు తిరువడిగళ్ళని మనసులో ఉంచుకోండి, ఆయన గుణాలని మనసులో భావించండి అంటున్నారు ఆళ్వారు ఈ పాసనలో. వైమ్మినిన్ మనత్తెండు యాన్ ఉరైకింద మాయవన్ సీర్మయ్యై ఎమ్మనోర్గల్ ఉరైప్పదు ఎన్నదు நிற்கநாள்தொரு வானவர் தம்மை ஆளும் அவனும் நான் முகனும் செடைமுடி அண்ணலும் செம்மையால் அவன் பாத பங்கையும் சிந்தித்து ஏத்தி திருவரே. ஆழ்வார் எம்பெருமானார் ஜீயர் திவ்ய திருவடிகளே சரணம். ஆச்சாரிய திவ்ய திருவடிகள்.